చిరంజీవి అయినటువంటి పరశురాముడి గురించి ఎక్కడ చెప్పబడుతుందో అక్కడ అరిష్టము, పీడ, ఉగ్రభూతముల యొక్క ఆ ఉద్ధతి ఇవన్నీ తొలగిపోతాయి. ఎంతటి ఆపదలు కూడా సమసిపోతాయి. ఆవేశావతారములలో అత్యంత ప్రధానమై చిరంజీవి అయి తపోనిష్టా గరిష్ఠుడై రాబోయేటటువంటి కాలంలో సప్తర్షులలో ఒకడయ్యేటటువంటి అద్భుతమైనటువంటి అవతారం దశావతారాల్లో పరశురామావతారం. పరశురామావతారం ఆవేశావతారము. ఆవేశావతారము అంటే అందరిలా పుట్టి భగవంతుని యొక్క ఆవేశము చేత అనితర సాధ్యమైన కార్యక్రమములను నిర్వహించి తదనంతరమునందు ప్రశాంత చిత్తుడై పరశురాముడు చిరంజీవి. ఇప్పటికీ ఆయన దర్శనమిస్తాడు. అంటే పరశురాముడి దర్శనం అంత తేలిక విషయం కాదు. ఎందుకంటే పరశురాముడు కానీ పరశురాముణ్ణి చూస్తే దుష్టచిత్తమైనటువంటి వాళ్ళు ఉంటే వెంటనే ప్రాణం విడిచిపెట్టేస్తారు. ఆయన తేజస్సు అటువంటి అపర పరమశివుళ్ళా ఉంటాడు అని వర్ణిస్తాయి పురాణాలు. జటాజూటం కట్టుకుని తిరుగుతూ ఉంటాడు ఆయన. ఆయన ఇప్పటికీ కూడా ప్రతి నెలలోనూ చతుర్దశి తిథి నాడు మహేంద్ర పర్వతం మీదకి వస్తాడు. వచ్చి ధర్మరాజు గారికి కూడా అక్కడే దర్శనమిచ్చారు. కాబట్టి పరశురాముడు చిరంజీవి. ఆయన భవిష్యత్ యుగాలలో సప్తర్షులలో ఒకటవుతాడు. అటువంటి అవతారములను ఆవేశావతారము అంటారు. అటువంటి ఆవేశావతారాల్లో అగ్రగణ్యమైనటువంటి అవతారము పరశురామ అవతారం. దశావతారాల్లో దానికి ప్రముఖమైన స్థానం కల్పించారు. పరశురాముడు అసలు ఆయన జన్మయే చాలా చిత్రంగా వచ్చినటువంటి అవతారం. అది ఒకళ్ళు ప్రార్థన చేస్తే వచ్చినది కాదు, ఒకళ్ళ పొరపాటు వల్ల వచ్చింది అవతారం. అదో చమత్కారం. అందుకే అది ఈశ్వరుడు తనంత తానుగా తీసుకున్నది కాదు, భగవదావేశము పూనడం వల్ల జరిగినది. ఎక్కడ జరిగింది అలా సందర్భము అంటే మహాభారతం ఆరణ్య పర్వంలో చెప్పారు. మహాభారతం శాంతి పర్వంలో కూడా దానికి సంబంధించినటువంటి స్పర్శ ఉంది. ఆరణ్య పర్వంలో జరిగినటువంటి వృత్తాంతాన్ని మీ ముందుంచడానికి నేను ప్రయత్నిస్తాను. గాధి అని ఒక మహారాజు, కాకపోతే కొంచెం ఆవేశావతారం వచ్చినటువంటి ప్రక్రియని అత్యంత శ్రద్ధతో వింటే కానీ పట్టుకోవడం కష్టం అవుతుంది. చాలా శ్రద్ధతో వింటేనే పట్టుకోగలుగుతారు. గాధి అని ఒక మహారాజు. ఆ గాధి అన్న మహారాజుకి ఒక కుమార్తె, ఒక్కతే కుమార్తె, ఆయనకి కొడుకులు లేరు. ఆమె పేరు సత్యవతి. ఆమె సుగుణాల రాశి. అందుకని ఆమెని వివాహం చేసుకోవాలి అని ఆ రోజుల్లో చాలామంది ప్రయత్నం చేశారు. అలా ప్రయత్నం చేసిన వాళ్ళల్లో భృగువు యొక్క కుమారుడైనటువంటి రుచీకుడు కూడా ఉన్నాడు. భృగువు, రుచీకుడు ఇది బ్రాహ్మణుల యొక్క వంశం. ఆయనది గాధి క్షత్రియుడు. క్షత్రియ కన్యని బ్రాహ్మణుడు చేసుకోవడం, లేదా బ్రాహ్మణ క్షత్రియ ఇతర వర్ణముల వారిని నలుగురిని స్వీకరించేటప్పుడు బ్రాహ్మణుల దగ్గర నుంచి ప్రారంభించి చేసుకోవడం శాస్త్ర మర్యాద ఉన్నటువంటిది. శంకరాచార్యుల వారి చరిత్రలో మొన్నటి వరకు మీరు విన్నారు ఆ విశేషాల గురించి. గోవింద భగవత్పాదాచార్యుల వారి చరిత్ర చెప్పినప్పుడు అందులో ఉన్న మలుపుల్లో నేను మీ ముందు దాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ గాధి మహారాజు గారి యొక్క కుమార్తె అయినటువంటి సత్యవతిని భృగువు యొక్క కుమారుడైనటువంటి రుచీకుడు చేసుకోవాలనుకున్నాడు. రుచీకుడు వెళ్ళి గాధిని అడిగాడు, నీ కుమార్తెని నేను వివాహం చేసుకుంటాను అని అడిగాడు. అడిగితే గాధి అన్నాడు, మాకు వంశంలో ఒక ఆచారం ఉంది, మేము ఆడపిల్లని ఎవరికైనా ఇవ్వాలి అంటే కన్యాశుల్కం చెల్లించాలి. ఏమిటా కన్యాశుల్కం అంటే ధనం కాదు, ఒళ్ళంతా చంద్రకాంతి ఎలా ఉంటుందో అటువంటి తెల్లగా ఉన్నటువంటి 1000 గుర్రములను, ఒక్క చెవి మాత్రమే నల్ల కలువ ఎలా ఉంటుందో అటువంటి కాంతితో నల్లగా ఉండాలి. ఒక చెవి, 2 చెవులు కాదు, ఒక్క చెవి నల్ల కలువ వంటి కాంతితో తెల్ల చుక్క లేకుండా నల్లగా ఉండాలి. ఒంటి మీద ఎక్కడా చుక్క ఉండకూడదు, చంద్రకాంతిలా తెల్లగా ఉండాలి. అటువంటి గుర్రములను 1000 గుర్రములను తెచ్చి ఎవరిస్తాడో వాడికి మా పిల్లని ఇస్తూ ఉంటాం, నువ్వు తెచ్చి ఇవ్వగలిగితే నీకు ఇస్తానన్నాడు. భృగువు యొక్క కుమారుడైనటువంటి రుచీకుడు బ్రాహ్మణుడి దగ్గర ఈ గుర్రాలు ఎక్కడి నుంచి ఉంటాయి, ఎక్కడికి వెళ్ళి యుద్ధాలు చేసి ఇప్పుడు పట్టుకొస్తాడు. అందుకని ఆయన తన తపోబలంతో వరుణలోకానికి వెళ్ళాడు. వరుణలోకానికి వెళ్ళి వరుణలోకం గురించి మహాభారతంలోనే భీష్మాచార్యుల వారు చెప్తారు. ఎవరు తటాకములను నిర్మాణం చేస్తారో, నదీ ప్రవాహముల యందు స్నానం చేయడానికి వీలుగా ఘాట్ కడతారో వాళ్ళందరినీ వరుణలోకానికి తీసుకెడతారు శరీర పతనానంతరం. అక్కడ ఎప్పుడు చల్లగా ఉంటుంది. ఆ వరుణలోకంలో కూర్చోబెడతారు. ఆ వరుణుడు ఈ రుచీకుడు కలుసుకున్నారు. రుచీకుడు తన తపశ్శక్తితో వరుణుడి దగ్గరికి వెళ్ళాడు.
వెళ్ళి ఆ వరుణుణ్ణి అడిగాడు, అయ్యా నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, నాకు ఇవ్వవలసింది. అదేమిటంటే అలా ఇస్తారా, అలా పెళ్లి చేసుకుంటానని అడగచ్చా, మళ్ళీ అదో ధర్మం. పెళ్లి చేసుకుంటానని అడిగినా, నా విద్య పూర్తయింది, గురువు గారికి నేను కట్నం ఇవ్వాలని అడిగినా, ఇవ్వవలసినటువంటి కర్తవ్యం ఎవరిది అంటే రాజ్యాన్ని పరిపాలించే రాజుది. మరి రాజ్యాన్ని పరిపాలించే రాజు వరుణుడు కాదు కానీ మీరు అడగచ్చు, ఆయన దిక్పాలకుడు, ఒక దిక్కుకు పరిపాలకుడు, పశ్చిమ దిక్కుకు ఆయనే అధిపతి. పైగా ఆయనకు ఓ లక్షణం ఉంది, పుత్రపౌత్రాభివృద్ధికి ఆయనే కారకుడు. అందుకే ఏదైనా క్రతువు చేసిన తర్వాత ఆశీర్వచనం చేస్తే పశ్చిమ దిగ్భాగే వరుణో దేవత వరుణ ప్రసాదాత్ పుత్రపౌత్రాభివర్ధనమశ్నుతే అంటారు. పశ్చిమ దిక్కుకు అధిపతి అయినటువంటి వరుణుని యొక్క అనుగ్రహము చేత నువ్వు పుత్రపౌత్రాదులను పొందెదవుగాక అంటారు. వంశాభివృద్ధికి కారకుడైన. అందుకే వరుణుడు బాధపడితే ఇంట్లో పిల్లలు పుట్టడంలో ఇబ్బందులు వస్తాయి. వరుణుడు బాధపడ్డామంటే మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, వరుణుడు అంటే పైనుంచి పడే వర్షం కాదు, జలాధిదేవత. అందుకే మా చిన్నతనంలో మాకు తెలిసేది కాదు, ఎందుకురా ఇలా అంటారనుకునేవాళ్ళం. నూతిలో చాద వేసి ఖాళీ చాదని ఎత్తి ఇలా ఇలా కొడితే దెబ్బలాడేది మా అమ్మ. తప్పు రాలా, చప్పుడు రాకూడదని, నిశ్శబ్దంగా ముంచాలి, నీటి మీద కొట్టకండని. అలాగే ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేయడం, ఇవన్నీ వరుణుడి పట్ల చేసేటటువంటి అపచారాలు. ఈ అపచారములు కట్టి కుడుపుతాయి. కాత్యాయని వ్రతంలో భాగవతంలో ఆదోషం చేయడం వల్లే కృష్ణ పరమాత్మ అనుగ్రహం గోపకాంతలకి కలగలేదు. కాత్యాయనీదేవి కళ్ళ చేయుటే కాక ఈ రీతి నూచువారిందుకలరు, వ్రతఫలంబు మీరు వలచిన చక్కగా ఇంతులెల్ల చేతులెత్తి మృక్కి చేరి పుచ్చుకొనుడు చీరలు అని కృష్ణ పరమాత్మ వాళ్ళతో అంటాడు. తప్పు చేశారు, బట్టలు లేకుండా స్నానం చేశారు, వరుణుడి పట్ల అపచారం జరిగింది, ప్రాయశ్చిత్తం చేతులెత్తి నమస్కరించండి, బట్టలు ఇస్తానంటాడు. కాబట్టి వరుణుడి పట్ల అపచారం చేయకూడదు. ఆ వరుణుడు దిక్పాలకుడు, ఆయన ఏదైనా ఇస్తాడు, ప్రభువు కనుక. ఆ వరుణుణ్ణి అపేక్షించాడు రుచీకుడు. మళ్ళీ మీరు జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి, గాది కుమార్తె అయిన సత్యవతిని చేసుకోవాలనుకున్న భృగువు యొక్క కుమారుడైన రుచీకుడు వరుణుడి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే నేను మధ్య మధ్యలో పెత్తనానికి వెళ్ళిపోతుంటాను, ఆ పక్కకి ఈ పక్కకి, మళ్ళీ మధ్యలోకి వస్తూ ఉంటాను. ఆ వరుణుడి దగ్గరికి వెడితే వరుణుడు సంతోషించి, నీ వంటి బ్రాహ్మణుడు వివాహం చేసుకుంటానని నా దగ్గరికి వస్తే ఇవ్వడం నా ధర్మం, కాబట్టి 1000 గుర్రాలు ఇస్తాను, తీసుకెళ్ళి. కానీ ఇప్పుడు 1000 గుర్రాలు వరుణలోకం నుంచి ఇక్కడికి ఎలా వస్తాయి? ఆయన అన్నాడు, చూడండి మనం అంటూ ఉంటాం, ఇవన్నీ ఎక్కడ పట్టుకెడతారు కానీ రైల్లో మీరు వెళ్ళిపోండి, నేను కొరియర్లో పంపించేస్తాను అంటూ ఉంటాను చూడండి, లేకపోతే లారీలో పంపించేస్తాను అంటాం. అలా ఆయన అన్నాడు, నా సంకల్ప శక్తి చేత వరుణుడికున్న అధికారం దేని మీద? జలముల మీద. నేను జలముల ద్వారా పంపించేస్తాను, ఇవి జలంలో వచ్చేస్తాయి. ఎక్కడికి వస్తాయి? గాది పరిపాలిస్తున్న ప్రదేశం కన్యాకుబ్జం. కన్యాకుబ్జం దగ్గర గంగానది ప్రవహిస్తోంది. నువ్వు వెళ్ళి గంగానది ఒడ్డున నిలబడి స్నానం చేసి నమస్కారం చేయి. ఆ గంగలోంచి 1000 గుర్రాలు బయటకు వస్తాయి, పట్టుకెళ్ళి గాది మహారాజుకి ఇచ్చేయండి. ఇప్పటికీ అందుకే కన్యాకుబ్జంలో గంగానదిలో అశ్వతీర్థము అని తీర్థం, అక్కడి నుంచే ఆ 1000 గుర్రాలు పైకొచ్చి. అవి పురాణం, అబద్ధమేం కాదు, యథార్థంగా జరిగిన విశేషాలే అవన్నీ. కాబట్టి ఈ రుచీకుడు గంగానది కన్యాకుబ్జంలో అశ్వతీర్థంలో స్నానం చేశాడు, 1000 గుర్రాలు పైకొచ్చి. ఇప్పుడు ఈ 1000 గుర్రాలని పట్టుకెళ్ళి గాది మహారాజుకి ఇచ్చాడు. ఇస్తే గాది మహారాజు తన కుమార్తె అయిన సత్యవతీదేవిని రుచీకునికిచ్చి వివాహం చేశాడు. ఈ రుచీకుడు ఈ సత్యవతీదేవిని తీసుకుని గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాడు. మళ్ళీ ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. ఒకానొకప్పుడు శివకేశవులు ఇద్దరికీ 2 ధనస్సులు ఇచ్చారు. సంతోషం పుట్టింది. అద్భుతమైన ధనస్సులు నిర్మాణం చేసి ఇద్దరికీ చెరుకో ధనస్సు ఇచ్చారు. పరమేశ్వరుడు భవిష్యత్తు తెలుసుకోగలడు. పరమశివుడు తన దగ్గర ఉన్న ధనస్సుని తీసుకెళ్లి జనక మహారాజు గారి వంశంలో పుట్టిన వాళ్ళ దగ్గర పెట్టాడు. శ్రీ మహావిష్ణువు తన ధనస్సు తీసుకెళ్లి రుచీకుడికి ఇచ్చాడు. రుచీకుడి దగ్గర విష్ణు ధనస్సు. విష్ణు ధనస్సును ఎవరు ఎక్కువ పెట్టలేరు. న్యాసం అంటారు, అంటే అదో గౌరవం, అదో గౌరవంగా ఇంట్లో ఉంచుకుంటారు. మీరు చాలా మంచి పని చేశారని ఓ సర్టిఫికేట్ ఇచ్చామనుకోండి, ఆ సర్టిఫికేట్ ఎందుకు పనికి వస్తుంది? దాన్ని ఎవరు అమ్మితే ఏం కొనుక్కోరు, కానీ అది ఇంట్లో పటం కట్టించి పెట్టుకుంటారు, ఓ గౌరవం. ఓ మా తాతగారు అంత మంచి పని చేశారు, మా తండ్రి గారు అంత మంచి పని చేశారని ఆ వారసులు చూసుకుని ఆనందిస్తారు, ఇంత కీర్తి ప్రతిష్టలు ఉన్నది మా వంశం అని. అలా
ఈయన కూడా ఆ విష్ణు ధనస్సుని న్యాసంగా ఇంట్లో ఉంచుకున్నాడు. జనకులు ఎలా శివధనస్సుని న్యాసంగా ఉంచారో వీళ్ళు విష్ణు ధనస్సును ఉంచారు. ఈ శివధనస్సుకి విష్ణు ధనస్సుకి ఓ పెద్ద కథ ఉంది మళ్ళీ. అది నడవడం కోసం వచ్చింది ఇదంతా. అమాయకంగా ఏదో పట్టుకెళ్ళి వస్తువు ఇచ్చినట్టు ఇవ్వడు పరమేశ్వరుడు. అది ఎక్కడొచ్చిందో పరశురామ వృత్తాంతంలోనే మళ్ళీ మీకు చోట కలిపి చెప్తాను. కాబట్టి ఈ రెండు ధనస్సులు చెరొకరి దగ్గర ఉన్నాయి. రుచీకుడి దగ్గర విష్ణు ధనస్సు ఉంది, జనకుల దగ్గర శివధనస్సు ఉంది. ఈ రుచీకుడు సత్యవతీదేవితో సంతోషంగా గృహస్థాశ్రమంలో ఉన్నాడు. అలా ఉన్న కాలంలో ఒక రోజున భృగువు కొడుకు ఇంటికి వచ్చాడు. రుచీకుడు భృగువు కొడుకు కదూ. వస్తే కోడలు చాలా సంతోషంగా పరిచర్య చేసింది మామగారికి. మామగారంటే కోడలకి పెద్ద ఆస్తి. అసలు పెళ్లిలో ఒక మాట అడుగుతాడు భర్త. ఏమడుగుతాడంటే, నువ్వు నా ఎదురుగుండా గుండెలు బాదుకుని ఏడవవలసిన రోజు నేను చూడకుందునుగాక అని అడుగుతాడు. అసలు ఆమె గుండెలు బాదుకుని ఏడవడం నేను చూడకూడదు, దేవతలారా అనుగ్రహించండి అని అడుగుతాడు. తలంబ్రాలు పోసేటప్పుడు, అగ్నికార్యం చేసేటప్పుడు అడుగుతాడు. ఎందుకంటే ఇంటి ఇల్లాలు గుండెలు బాదుకుని ఏడిచింది అంటే నేను ఇంత పవిత్ర వేదిక మించి చెప్పక్కర్లేదు, అది ఏ సందర్భం, నువ్వు అలా ఏడవకూడదు అని చెప్తాడు. అయినా ఒక్క సందర్భంలో మాత్రం ఇంటి ఇల్లాలు అలా ఏడుస్తుంది అన్నాడు. ఎప్పుడు ఏడుస్తుంది అని అడిగారు. మామగారు వెళ్ళిపోతే. ఎందుకని అన్నారు. ఆడదానికి మామగారి కన్నా గొప్ప ఆదుకునే వ్యక్తి ఇంకొకడు లేడు అన్నాడు. అందుకే ఒక ఆడదాని సంస్కారం ఎక్కడ తెలుస్తుంది అని అడిగారు. పరిచయం లేనప్పుడు, అమ్మా ఎవరు మీరు అంటే, నేను ఫలానా వారి కోడలనండి అని చెప్పిన కోడలు ఎవరో ఆమె ఉత్తమురాలు. ఆ వంశం తరిస్తుంది అటువంటి కోడలి చేత. అందుకే సుందరకాండలో సీతమ్మని ఎవరమ్మా నువ్వు అని స్వామి హనుమ అడిగితే, నేను సీతమ్మని అని కానీ, రాముడి భార్యని కానీ, జనకుడి కూతురుని కానీ ముందు చెప్పదు. స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపిన అంటుంది. నేను దశరథుడి కోడల్ని అంటుంది. ఒక ఆడది ఏం చెప్పాలంటే మామగారి పేరు చెప్పాలి. మామగారి పేరు చెప్పి వారి కోడల్ని అని చెప్పాలి. కాబట్టి కోడలు మామగారి పట్ల అంత గౌరవంతో ఉంటుంది. ఆ మామగారు వెళ్ళిపోతే తనకి గొప్ప రక్షకుడు జారిపోయాడని ఏడుస్తుంది. అటువంటి మామగారు భృగువు ఇంటికి వచ్చినప్పుడు మరి సత్యవతీదేవి ఎంత సంతోషిస్తుంది. అంతటి మహాత్ముడు, అంతటి తపస్వి, ఆయనకి పరిచర్య చేసింది. సంతోషించాడు భృగువు. అమ్మ నీకేం కావాలమ్మా అని అడిగాడు. అయితే మామయ్య గారు, మీరు తపోదక్షులు, మీరు వరం ఇవ్వగలరు. నేను మిమ్మల్ని ఒక వరం అడుగుతున్నాను. నాకు కొడుకు కావాలి, మా నాన్నగారికి కొడుకు కావాలి. ఎందుకు? అది ఆడపిల్ల గొప్పతనం ఎక్కడుందంటే, ఆడపిల్ల కేవలం మెట్టినింటి వారినే కాదు, పుట్టినింటి వారిని కూడా తరింపచేస్తుంది. మగపిల్లవాడు అలా తరింప చెయ్యలేడు. అత్తవారిని తరింపచేయడం మగవాడికి శాస్త్రంలో సాధ్యమయ్యే విషయం కాదు. మగవాడు ఒక్క తన వంశం వాళ్ళనే తరింపచేస్తాడు. ఆడపిల్ల ఉత్తమమైనటువంటి నడవడి చేత రెండు వైపుల వాళ్ళని తరింపచేస్తుంది. అందుకే ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడు తండ్రి చతుర్థీ విభక్తి వెయ్యడు. చతుర్థీ విభక్తి వేస్తే ఇక నాది కాదు అని, ఇదం నమమ అన్నాను అనుకోండి, ఇక నాది కాదు. పొరపాటున బ్రహ్మస్థానంలో ఉన్నవాడు తెలియక చతుర్థీ విభక్తి వేసి మంత్రం చెప్తే కన్యాదాత చెప్పాలి, అయ్యో అలా చెప్పకుండా అయ్యా నేను చతుర్థీ విభక్తి వెయ్యట్లేదని చెప్పాలి. ఇదం నమమ అని దానం చేయరు. ఆమె తన కుమార్తెగానే ఉంటుంది. మరి ఎందుకు ఇస్తున్నాడు? ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి. ఆమెని ధర్మానికి ఉపకరణంగా వరుడికి ఇస్తున్నాడు. అందుకుని ఇంటి పేరు మార్చుకుని వెడుతోంది. అందుకే ఆడపిల్లని ఎప్పుడైనా మళ్ళీ తిరిగి ఇంటికి కొన్నాళ్లు తెచ్చుకోవడానికి తండ్రికి అధికారం ఉంది. అందుకే పిలుపు అవసరం లేనిది ఎవరికి అంటే కూతురుకి, అల్లుడికి. యథార్థంగా చెప్పాలంటే కూతుర్ని అల్లుడిని ఇంటికి పిలవక్కర్లేదు. మా అబ్బాయి పెళ్ళవుతుంటే మా అమ్మాయిని అల్లుడిని పిలవాలని శాస్త్రం ఏం లేదు. కానీ ఒక్కందుకు పిలుస్తారు. మా అమ్మాయి సంతోషం చూస్తున్నవాడు కదూ, అంతకన్నా నాకు బంధువు ఎవడు ఉంటాడు, అందుకని సంతోషంగా అల్లుడిని సాదరంగా ఆహ్వానిస్తారు. అసలు మర్యాద అన్నది అల్లుడికి చేయడం బట్టే ఇంటి గౌరవం తెలుస్తుంది. అందుకే ఇంట్లో పులుసు వండితే అల్లుడు వచ్చాడని గుర్తు. అల్లుడు వస్తే పులుసు వండకుండా అన్నం పెట్టకూడదు, అది కనీస మర్యాద అని. అన్ని సత్కారాలు చేయకపోయినా అన్ని సత్కారాలు చేశారని ధర్మశాస్త్రంలో ఎప్పుడేస్తారంటే పులుసు అన్నం పెడితే. సాంబార్ అన్నం పెడితే కాదు, పులుసు అన్నం. అందుకే ఎప్పుడైనా ఓ మంగళకార్యం జరిగింది అంటే ఏం పెట్టాలి అంటే 4 రకాల కాయగూరల ముక్కలు వేసిన పులుసు అన్నంలో ఉండాలి. అది లేదు అంటే ఆ ఇంటి యజమానికి ధర్మం తెలియదు అని గుర్తు. సరే, ఇప్పుడు పులుసు గురించి నాకెందుకు కానీ పరశురాముడి గురించి చెప్తూ
అల్లుడిని అందుకు మర్యాద చేస్తారు. కాబట్టి ఆ కూతురు అల్లుడి పట్ల అంత మర్యాదతో కన్యాదాత కూడా ఉంటాడు. ఆ భృగు ఇంటికి వచ్చినప్పుడు సత్యవతీదేవి చేసినటువంటి పరిచర్యకి సంతోషించి అడిగితే ఆమె కేవలం తనకే కొడుకు కావాలని అడగలేదు, తన తండ్రి అయినటువంటి గాది మహారాజు గారికి కూడా కుమారుడు కావాలని అడిగింది. ఎందుకని? తను ఒక్కతే తరించడం కాదు, తన తండ్రికి కొడుకు లేడు, తానొక్కతే కూతురు, తనని కన్యాదానం చేసేశాడు, కొడుకులు పుట్టాలని తీర్థయాత్ర చేస్తున్నాడు, మా నాన్నగారికి కూడా కొడుకు కావాలి అని. వెంటనే భృగువు గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. ఆయన 2 చెరువులు ఏర్పాటు చేశాడు. చెరువులంటే ఏదో నీళ్లు తవ్విన చెరువులు అనుకోకండి, హవిష్య పాత్ర అంటారు. హవిష్య పాత్ర అంటే హోమం చేసేటప్పుడు వండినటువంటి హవిష్యాన్నం. ఆ హవిష్యాన్నాన్ని కొద్దిగా 2 పాత్రలలో పెట్టి తన మంత్రశక్తి చేత అభిమంత్రించాడు వాటిని. వాటిలోకి ఆ శక్తి ప్రవేశిస్తుంది. అమ్మ, మీ అమ్మ తిరిగి వస్తోంది తీర్థయాత్ర నుంచి, నిన్ను చూడడానికి ఇక్కడికి వస్తుంది, ఒక పని చెయ్యి, ఈ పాత్ర నువ్వు తిను, ఈ పాత్ర మీ అమ్మ తినాలి. ఎందుకని? ఎందుకు అంత జాగ్రత్త చెప్పాడు అంటే, ఇద్దరూ ఒక రకమైనటువంటి కర్తవ్యతానిష్ట ఉన్న కుటుంబాలు కావు. గాధి క్షత్రియుడు, సత్యవతి గాధి కుమార్తె అయిన తన కుమారుడైనటువంటి రుచీకుడికి భార్య అయింది. అందుకని బ్రాహ్మణి. బ్రాహ్మణి అంటే బ్రాహ్మణుని భార్య. బ్రాహ్మణుని భార్య ఎటువంటి కొడుకుని కనాలి? బ్రాహ్మణుణ్ణి కనాలి. ఆ ఇంట్లో పుట్టినవాడు కూడా వేదాంగములు చదువుకుని శాస్త్రం చదువుకుని చక్కగా ధర్మానుష్ఠాన తత్పరుడైన వాడు పుట్టాలి. అంతేగాని గుర్రం ఎక్కి యుద్ధాలు చేసేవాడు ఎందుకు బ్రాహ్మణుడు కుటుంబంలో? అందుకనమ్మా, నీకు బ్రాహ్మణుడు పుట్టాలి. నీ తండ్రికి బ్రాహ్మణుడు పుట్టి వేదం చదువుకుని జపం చేసుకుంటూ కూర్చుంటే రాజ్యం చేసేవాడేవాడు. అందుకని మంచి క్షాత్రం ఉన్నవాడు పుట్టాలి. అందుకని పరాకుసుమ, ఒకరి పదార్థం ఒకరు తినకండి, ఎవరి పదార్థం వాళ్లే తినాలి. ఈ పాత్ర నీకు, ఈ పాత్ర మీ అమ్మకి. ఈ పాత్రలో ఉన్న పదార్థములను తిని గర్భదోష నివారణము అంటారు. ఈ పదార్థము బిడ్డగా తయారయ్యి దీని అనుగ్రహము చేత పిండం ఏర్పడేటప్పుడు ఆ పిండము ఏర్పడడానికి, పాపము నివారింపబడడానికి 2 చెట్లు చెప్పాడు. నువ్వు మేడి చెట్టుని కౌగిలించుకో, మీ అమ్మ అశ్వత్థ వృక్షాన్ని కౌగిలించుకోవాలి, రావి చెట్టుని కౌగిలించుకోవాలి. ఈ పదార్థాన్ని తినండి, ఇద్దరూ గర్భవతులవుతారు. సరేనండి. పాపం భృగు మహర్షి అనుగ్రహించాడన్న సంతోషంలో, మామగారితో మాట్లాడడంలో ఏ ఆనందంలో విందో మరిచిపోయి, ఎవరు ఏది తినాలి, ఎవరు ఏ చెట్టుని కౌగిలించుకోవాలి పొరపాటు పడి భృగు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తల్లి వచ్చింది, ఎంతో సంతోషపడిపోయింది. అమ్మా, నీకు కొడుకు పుడతాడు, ఇగో ఈ పాత్రలోది నువ్వు తిను, ఈ పాత్రలోది నేను తింటానని పాత్రలు మారిపోయి, తల్లి తినవలసినది తను తింది, తను తినవలసింది తల్లి తింది. చెట్లు కూడా మారిపోయి, అశ్వత్థ వృక్షాన్ని కౌగిలించుకోవలసిన తల్లి మేడు చెట్టుని కౌగిలించుకుంది, మేడు చెట్టుని కౌగిలించుకోవలసిన కూతురు అశ్వత్థ వృక్షాన్ని కౌగిలించుకుంది. తారుమారైపోయి లోపల ఉన్నటువంటి పిండాలు. ఒకడు అపారమైనటువంటి తేజస్సంపన్నుడు, క్షాత్రధర్మం ఉన్నవాడు, భూమండలాన్ని గెలవగలిగిన వాడు ఈమె కడుపులో పెరగవలసి వచ్చింది. అపారమైనటువంటి తపశ్శక్తి సంపన్నుడు, ఎవరి పేరు చెప్పినంత మాత్రం చేత పాపములు దగ్ధమైపోతాయో, ఏ మహానుభావుడు అనేక మంత్రములకు ద్రష్టయో, ఎవరు బ్రహ్మర్షియో అటువంటి విశ్వామిత్రుడు ఒకరి కడుపులో పెరగవలసి వచ్చింది. విశ్వామిత్రుడు సత్యవతి కడుపులోకి రావాలి. పరశురాముడు యథార్థమునకు గాది భార్య కడుపులోకి వెళ్ళాలి. కానీ తారుమారై పరశురాముడు సత్యవతి కడుపులోకి వస్తున్నాడు, విశ్వామిత్రుడు గాది కుమారుడుగా వెళ్ళిపోతున్నాడు. కొద్ది కాలం అయిన తర్వాత వాడికి అనుమానం వచ్చింది, తప్పు చేశానేమో, పాత్రలు మారాయేమో, మామయ్య గారు చెప్పినట్టు చేశానా అని అనుమానం వచ్చింది. భృగు వచ్చాడు మళ్ళీ. మామగారు అన్న తర్వాత వెళ్ళిపోయాక రాకుండా ఉంటాడు ఏంటి, వస్తాడు కదా మళ్ళీ. భృగుని అడిగింది, మామయ్య గారు ఇలాగేనా చెయ్యాలి, ఇలా చేశానంది. ఎంత పని చేశావమ్మా, ఇప్పుడు నీ కడుపున పరమక్షాత్ర ధర్మమున్నవాడు, అపారమైన ఆవేశమున్నవాడు, విశేషమైనటువంటి గర్వాతిశయము కలిగినటువంటి వాడు, పౌరుష ప్రతాపములున్నవాడు పుడతాడు. మీ అమ్మ కడుపున అపారమైన బ్రహ్మజ్ఞానమున్నవాడు, తపోనిష్ఠా గరిష్ఠుడు, మంత్రములకు ద్రష్ట అయిన ఋషి పుడతాడు. వాడు ఇటు పుట్టి వంశం ధరించాలి, ఇటువాడు అటు పుట్టి ఆ వంశం ధరించాలి, భూమండలాన్నంతటినీ గెలిచి రాజ్యం చెయ్యాలి. మామయ్య గారు ఎలా అని అడిగింది. ఎలా అంటే ఏం చేయనమ్మా, ఇప్పుడు మార్చడం కుదరదన్నాడు.
పోన్లేండి మార్చడం కుదరకపోతే ఒక్క ఉపకారం చేయండి. ఏం చేయమంటావు? మీ అబ్బాయి కోరి కోరి నన్ను పెళ్లి చేసుకున్నారు. మా నాన్నగారిని అడిగి ఎక్కడో వరుణుడి దగ్గరికి వెళ్ళి 1000 గుర్రాలు చివి ఒకటి నల్లగా ఉన్న వాటిని తీసుకొచ్చి అశ్వతీర్థంలోంచి ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నారు. ఆయనకి తీసుకెళ్లి పాపం నేను చూస్తూ చూస్తూ ఇంత క్షాత్రధర్మం ఉన్న కొడుకునిస్తే అయ్యో బ్రహ్మజ్ఞాని కొడుకుగా పుట్టకపోయాడే, ఇది చేసిన పొరపాటు వల్లని బాధపడతారు. అందుకని వాణ్ణి మనవణ్ణి చేసి నాకు బ్రహ్మజ్ఞానం ఉన్న వేరొకడు కొడుకుగా పుట్టేట్టు అనుగ్రహించండి. ఆలోచించాడు భృగువు. ఆ వంశంలోనేగా రావడానికి అంగీకరిస్తోంది కాబట్టి కొడుకుగా కాదు మనవడిగా వస్తాడులే. కొడుకుగా మళ్ళీ నీకు కూడా ఒక బ్రహ్మజ్ఞాని వస్తాడు. మీ అమ్మ కడుపున పుట్టేవాడిని మార్చడం కుదరదు, వాడు మాత్రం అలాగే వస్తాడన్నాడు. కాబట్టి ఇప్పుడు గాది మహారాజు గారికి పుట్టినటువంటి వాడు కౌశికుడు. కౌశికుడు అంటే మహానుభావుడు, విశ్వామిత్రుడు. ఇక్కడ సత్యవతీదేవి కడుపున పుట్టినటువంటి వాడు జమదగ్ని. జమదగ్ని వేదములన్నీ చదువుకున్నటువంటి వాడు, మహానుభావుడు, గొప్ప బ్రహ్మతేజస్సు కలిగినటువంటి వాడు. జమదగ్ని కొడుకుగా వచ్చాడు. ఆ జమదగ్నికి పరశురాముడు పుట్టాడు. అంటే ఒక తరం వరకు వాయిదా పడింది. అసలు పుట్టడంలోనే ఇంత కథ నడిచింది, ఇన్ని పొరపాట్లు జరిగాయి. అందుకని అవతారముగా ఈశ్వరుడే దిగాడని చెప్పరు, ఆవేశావతారంలోకి తీసుకెళ్తారు పరశురాముని. ఒక అవతారాన్ని అలా తీసుకెళ్లాలంటే వెనక ఏదో కథ ఉంది అని గుర్తు. నేను మీకు ఇప్పుడు ఈ ఒక్క విషయాన్ని చెప్పడానికి మహాభారతం, ఆరణ్య పర్వం, శాంతి పర్వం, భాగవతం, బ్రహ్మాండ పురాణం 4 కలిపి చెప్పాను. ఎందుకంటే ఏ అవతారం గురించి చెప్పడమైనా తేలిక, కానీ పరశురామ అవతారం గురించి అనేక గ్రంథాలు చూడవలసి ఉంటుంది. కాబట్టి అటువంటి పరశురాముడు తల్లి చేసినటువంటి పొరపాటు వల్ల ఒక తరం వరకు వాయిదా పడి సత్యవతీదేవికి మనవడుగా వచ్చాడు. సత్యవతీదేవి మహాపతివ్రత. ఆ ఒక్క దాంట్లో అది ఈశ్వర నిర్ణయం కాబట్టి అలా పొరపాటు జరిగింది తప్ప ఆమె ఎంతటి సాధ్వీమణి అంటే ఆమె తన భర్త అయిన రుచీకునితో కలిసి సశరీరంగా స్వర్గానికి వెళ్ళిపోయింది. అంత గొప్ప తల్లి. సశరీరంగా స్వర్గానికి వెళ్ళి మళ్ళీ భూమండలానికి తిరిగి వచ్చి నేను అందరికీ పనికొచ్చేటటువంటి నదిగా ప్రవహిస్తానని కుశిక వంశంలో పుట్టింది కాబట్టి కౌశికి అని పేరు పెట్టుకుని హిమాలయాల మీద ప్రవహించింది. అందుకే విశ్వామిత్రుడు రామచంద్రమూర్తితో మాట్లాడుతూ బాలకాండలో ఓ మాట అంటాడు, తతోహం హిమవత్పార్శ్వే నివశ్యామి యథాసుఖం అంటాడు. నేను హిమాలయ పర్వతాల మీద పరమసుఖంతో ఉంటాను. ఎందుకుంటానో తెలుసా అంత సంతోషంగా? భగిన్యా స్నేహయుక్తాచ, నా చెల్లెలి మీద నాకంత ప్రేమ, మా అక్కగారి మీద నాకంత ప్రేమ. చెల్లెలు కాదు, అక్క సత్యవతి. ఆమె కౌశికీ రఘునందన. కౌశికి అన్న పేరుతో మా అక్క ఇప్పటికీ హిమవత్ పర్వతం మీద ప్రవహిస్తోంది. మా అక్క మీద ప్రేమతో నేను పుట్టడానికి కారణం మా అక్కే కదూ, మరి తన మామగారిని వరం అడిగింది కదూ, అందుకని మా అక్క నదిగా ప్రవహిస్తోంది కాబట్టి నేను అక్కడే ఉంటాను అని చెప్పుకున్నాడు విశ్వామిత్రుడు. కౌశికీ నదిగా ప్రవహించింది ఆ తల్లి. అటువంటి సత్యవతీదేవి కడుపున పుట్టినటువంటి వాడు జమదగ్ని మహర్షి. జమదగ్ని ఎంతటి తేజోవంతుడంటే రుచీకుని యొక్క వంశం, భృగువు యొక్క వంశం పావనమైంది జమదగ్ని పుట్టడం వల్ల. జమదగ్ని ఎంతటి ఉద్ధతి కలిగిన వాడంటే, ఎంత శాసకత్వం కలిగిన వాడు, ఎంత బ్రహ్మతేజస్సు కలిగినటువంటి వాడంటే, ప్రసీనజిత్ అనబడేటటువంటి ఒక రాజు కుమార్తెని పెళ్ళాడాడు. ఆయన కూడా క్షత్రియ కన్యనే పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు రేణుకాదేవి. ఆమెని వివాహం చేసుకున్నాడు జమదగ్ని. ఒకనాడు ఆమె గర్భిణిగా ఉన్నటువంటి రోజులలో ఆడుకుంటున్నారు. ఏమిటి ఆట అంటే జమదగ్ని బాణం వేసేవాడు. ఆయనకి ధనుర్విద్య చాలా విశేషంగా తెలుసు. వేదంలో ఉపవేదం ధనుర్వేదం. ఆయన ధనుర్వేదాన్ని అభ్యసించాడు. ఈయన బాణం వేయడం, అది కొంచెం దూరంగా పడ్డం, జమదగ్ని భార్య రేణుకాదేవి అలా వెళ్ళడం, ఆ బాణం పట్టుకొచ్చి మళ్ళీ భర్తకి ఇస్తూ ఉండడం, మళ్ళీ బాణం వేస్తూ ఉండడం, ఎక్కడో పడుతూ ఉండడం. ఈయన బాణాలు వేసి ఆడుకుంటున్నాడు భార్యతోటి. కొంతసేపు ఆగి చూశాడు. ఆమెకు ఒళ్ళంతా చెమటలు పట్టి తుడుచుకుంటోంది. అసలే గర్భిణి. మా ఆవిడ నేను కలిసి ఆడుకుంటూ ఉంటే ఇంత ఎండ కాస్తూ ఇంత అల్లరి చేస్తావా, మా ఆవిడ్ని నిన్ను శపిస్తానని కమండలంలో నీళ్లు పోసుకున్నాడు సూర్యుడు వంక తిరిగి. సూర్యుడు గబగబా పరిగెత్తుకొచ్చాడు. ఇదేం అన్యాయమయ్యా, లోకాన్ని రక్షించడానికి ఋతువు ప్రకారం ప్రకాశిస్తాను, మీ ఆవిడితో ఆడుకుంటున్నామని మానైనా ప్రకాశించడం? అందుకని నీకోసమని ప్రత్యేకంగా 2 పదార్థాలను సృష్టిలో లేని వాటిని సృష్టించి ఇస్తున్నాను. చెప్పులు, గొడుగు, ఇవో ఇస్తున్నాను. అప్పుడు వచ్చే చెప్పులు, గొడుగు లోకంలో.
మొట్టమొదట చెప్పులు గొడుగు సృష్టించిన వాడు సూర్య భగవానుడు. ఇవి మీ ఆవిడ్ని వేసుకుని బాణాలు తెమ్మను, నువ్వు వేసుకుని ఆడుకో, మీకు ఎండ తగలదు, కాళ్ళు కాలవు. అంతేకాని నన్ను ప్రకాశించద్దంటే ఎలా? అప్పటి నుంచి గురువు గారికి ఇచ్చేటటువంటి విశేష బహుమానాల్లో గొడుగు చెప్పులు ఒకటయ్యే. ఆయనకే కాదు, ఎవరిని నారాయణ స్వరూపంగా చూస్తామో వాళ్ళందరికీ వాటిని బహూకరిస్తారు. అందుకే బ్రహ్మచర్యం వదిలిపెట్టి గృహస్థాశ్రమంలోకి వస్తుంటే మామగారు కాళ్ళు గడగాలి కదా, మరి నారాయణ స్వరూపంగా గొడుగు చెప్పులు ఇచ్చి తీసుకొస్తారు. స్నాతకం అని ఆయన ఏదో కాశీ వెళ్ళిపోతున్నాడు, అదో పెద్ద నాటకం. ఆయన ఏం కాశీ వెళ్ళిపోడు, పెళ్లికే వస్తాడు. ఇంకా వీలైతే ఓ పూట భోజనాలు ఎగ్గొట్టడానికి మీ ఇంట్లోనే స్నాతకం చేసుకుంటామని వచ్చినటువంటి ఒక దీనుడు, వాడు కాశీ వెళ్ళిపోయిన పెళ్లి కొడుకు ఏమిటి? కాబట్టి గొడుగు చెప్పులు ఇవ్వడం అనేటటువంటి సంప్రదాయం అక్కడ వచ్చింది. సరే, ఆ జమదగ్ని మహర్షి రేణుకాదేవికి 5 కుమారులు జన్మించారు. అందులో పెద్దవాడికి రుమణ్వంతుడు అని పేరు, రెండవ వాడు సుషీరుడు, మూడవ వాడు వసువు, నాలుగవ వాడు విశ్వావసు, 5వ వాడు పరశురాముడు. ఆయనకి 5వ వానికి పేరు పరశురాముడు కాదు, తండ్రి పెట్టుకున్న పేరు రాముడు. రాముడు అని పేరు పెడితే ఒకప్పుడు పెద్ద గొడవ వచ్చింది. రామ అంటే ఇద్దరిలో ఎవరో ఒకడే రాముడు ఉండాలి, నువ్వు రాముడు నేను రాముడా అన్నాడు రాముడి దగ్గరికి వెళ్ళి. ఆయన పెట్టింది రామ, ఆయన పరశురామ ఎందుకయ్యాడంటే ఆయన పరమశివుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. చేస్తే పరమశివుడు వ్యాధుడి రూపంలో వచ్చాడు. నేను అందుకే ఇవాళ పద్యాలు తగ్గించలేకపోతే ఎప్పటికవుతుంది, ఎప్పటికి పూర్తి చేస్తాను ఈ కథంతాను, ఈ అవతారం గురించి చెప్పడం ఎక్కడవుతుంది. ఇప్పుడు నేను చెప్పేటటువంటిది బ్రహ్మాండ పురాణంలోంచి చెప్తున్నాను. వ్యాధుడి రూపంలో వచ్చాడు. హిమవత్ పర్వతం మీద తపస్సు చేస్తుంటే భార్గవరాముడు అంటారు. ఎందుకంటే భృగువంశంలో పుట్టినవాడు కాబట్టి గుర్తుపట్టడానికి భార్గవరాముడు అంటారు. ఈ భార్గవరాముడు హిమవత్ పర్వతం మీద కూర్చుని పరమశివుడి గురించి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే పరమశివుడు ఈయన్ని పరీక్ష చేద్దామని వ్యాధుడి రూపంలో వచ్చాడు. వ్యాధుడు అంటే వేటాడి మాంసం తినేవాడు అని. వచ్చి పెద్ద గద్దించాడు, ఎవరు నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావని. ఇద్దరి మధ్య చాలా వాదులాట జరిగింది. ఎందుకు అరుస్తావు, కావాలంటే నువ్వు కూర్చుని జపం చేసుకో అన్నాడు. ఆఖరికి ఆ వ్యాధుడు పరమశివ రూపంలో సాక్షాత్కరించాడు. పరశురాముడు సంతోషించి స్తోత్రం చేశాడు. స్తోత్రం చేస్తే శివుడు సంతోషించి ఆయనకి ఒక గండ్రగొడ్డలిని బహూకరించాడు. అది ఎక్కడిది అంటే శివుడి చేతిలో ఉంటుంది ఆ గొడ్డలి. ధవళవపుషమిందోర్ మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశు పాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి అని. ఒక చేతిలో మృగాన్ని పట్టుకుని ఓ చేతిలో గండ్రగొడ్డలి పట్టుకుంటాడు. ఆ గండ్రగొడ్డలిని ఆయనకి ఇచ్చాడు. ఇచ్చి ఇక ఇక్కడి నుండి నువ్వు ఎక్కడైనా ఎవరైనా బాధపడుతూ ఉంటే వాళ్ళని రక్షించడానికి పరశువుని వాడమన్నాడు. ఆయన పరశువు వేసుకుని నడుస్తుండేవాడు, ఆ గండ్రగొడ్డలు పట్టుకుని తిరుగుతుండేవాడు. ఆ గండ్రగొడ్డలిని పట్టుకుని తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆ గండ్రగొడ్డలి పరమశివదత్తం కనుక అది ఆయన చేతిలో ఉండగా ఆయన్ని ఎవరూ నిర్జించలేరు కనుక, ఓడించలేరు కనుక పరశురాముడు అని పిలుస్తుండేవారు భయంతో ఆయన్ని. ఇటువంటి పరశురాముణ్ణి పరమశివుడు ఒకసారి మళ్ళీ పిలిపించాడు కైలాసానికి. దేవతలకి రాక్షసులతో యుద్ధం జరుగుతోంది, నువ్వు వెళ్ళి అక్కడ వాళ్ళకి సహాయం చెయ్యి, దేవతలకి రాక్షసులతో యుద్ధం చేయమన్నాడు. అంటే పరశురాముడు అన్నాడు, నా దగ్గర నువ్వు ఇచ్చిన పరశువు తప్ప ఇంకేం లేదు, నాకేం ధనుర్వేదం తెలియదు, నేను యుద్ధం ఎలా చేయగలనని అడిగాడు. అడిగితే పరమేశ్వరుడు ఒక వరం ఇచ్చాడు, నేను నిన్ను ఆవేశిస్తాను. ఆవేశించుట అంటే అంశ ఆయనలోకి ప్రవేశిస్తుంది, నీలో ఉండి నేను పనిచేస్తాను కాబట్టి నీకింక ధనుర్వేదం తనంత తాను భాషిస్తుంది, నువ్వు ఎంతమందినైనా పడగొట్టేస్తావు, యుద్ధం చేయమన్నాడు. పరమశివావేశం కలిగింది. అందుకని ఆవేశావతారములలో ఒకటైంది పరశురామావతారం. ఆయన దేవతలకి సహాయంగా రాక్షసుల మీద యుద్ధానికి వెళ్ళి ఆ రాక్షసులందరినీ కూడా పడగొట్టాడు. పడగొడితే ఆయన ఒళ్ళంతా కూడా తుత్తునియల కింద కొట్టారు రాక్షసులు. నెత్తురు ఓడిపోయి పూచిన మోదుగు చెట్టులా అయిపోయాడు. అయి శివుడికి నమస్కరించి నువ్వు ఇచ్చిన కర్తవ్యం పూర్తి చేశానన్నాడు. పరమేశ్వరుడు ఆయన శరీరాన్నంతటినీ తడిమాడు. తడిమితే ఆయన ఒళ్ళు వజ్రకాయం కింద మారిపోయి అపారమైనటువంటి తేజస్సు పొందేశాడు. ఇంకా అంతా ఇంత తేజస్సు కాదు, అంత విశేష తేజస్సు. అందుకే అప్పటి నుంచే ఏమైందంటే
సామాన్యుడైన వాడు పరశురాముడి వంక చూడలేడు. పరశురాముడు నడిచి వస్తుంటే కేవలం ఆయన్ని చూస్తే కొన్ని లక్షల సైన్యం మూర్ఛపోయేది. ఆయన యుద్ధం చేయక్కర్లేదు, ఆయన నడిచి వస్తే చాలు. ఆయన వస్తుంటే పడిపోయేవారంతే. మహాతేజోవంతులైనటువంటి వారైతేనే ఆయన్ని చూస్తారు నిలబడి. అంతటి తేజోమూర్తి అయ్యాడు, అంత తపస్సు చేశాడు. జటాజూటం కట్టుకుని గండ్రగొడ్డలి భుజాన వేసుకుని తిరుగుతుండేవాడు. సరే, కొంతకాలం అయింది. అప్పుడే ఒక విచిత్రం ఒకటి జరిగింది. ఆయన మనసులో ఒక కోరిక ఉండేది. నేను ఒకే భగవానుణ్ణి శివుడిగా దర్శించాను, అదే భగవానుణ్ణి కృష్ణుడిగా చూడాలని కోరిక పెట్టుకున్నాడు. అప్పటికి ఇంకా కృష్ణావతారం రాలేదు. మరి కృష్ణుడిగా ఎక్కడున్నాడు అని మీరు నన్ను అడగచ్చు. గోలోకమని ఒక లోకం, గోలోకే రాధికా స్వయం అని అమ్మవారు గోలోకంలో రాధికగా ఉంటుంది. ఆ గోలోకమునకు అధిదేవత కృష్ణుడు. ఆ కృష్ణ స్వరూపాన్ని దర్శనం చెయ్యాలని పరశురాముడికి కోరిక. ఆయన హిమవత్పర్వతం నుంచి నడిచి వస్తూ తీర్థయాత్రలు చేసి వస్తూ ఒక సరోవరంలో నీళ్లు తాగుతున్నాడు. నీళ్లు తాగుతుంటే 2 జింకలు పరిగెత్తుకొచ్చాయి. అవి అరుస్తూ పరిగెత్తుకొచ్చినటువంటి పరిస్థితి చూసి పరశురాముడు అనుకున్నాడు, వీటిని ఎవరో వేటాడుతున్నారు, భయపడి ఇలా వస్తున్నాయనుకున్నాడు. అవి అక్కడికొచ్చి సేద తీరి నీళ్లు తాగుతుంటే ఒక జింక మనుష్య భాషలో అంది, జటాజూటం కట్టుకుని ఇంత తేజోమూర్తిగా ఉన్నాడు, గొడ్డలి పట్టుకుని, వీడు మన్ని సంహరించాడు కదా. రెండవ జింక అంది, ఆయన మన జోలికి రాడు, ఆయన పరశురాముడు మహాతేజోమూర్తి, ఆయన మన పక్కనంత ఉన్నంత కాలం మనని ఎవరూ చెనకరు. కానీ ఆయనకు కోరికుంది విష్ణు దర్శనం చెయ్యాలని కృష్ణుడిగా. కానీ ఆయనకి తెలియదు, ఆయన ఉపాసనా బలానికి ఆయనకి కృష్ణ దర్శనం అవ్వదు. ఆయనకి కృష్ణ దర్శనం అవ్వాలంటే ఈయన అగస్త్యాశ్రమానికి వెళ్ళి అగస్త్యాశ్రమంలో ఉన్న మునుల దగ్గర కృష్ణ స్తోత్రాన్ని ఉపదేశం పొంది జపం చేస్తే కృష్ణ దర్శనం అవుతుంది. ఆయన తెల్లబోయాడు. ఇదేమిరా, 2 జింకలు మనుష్య భాషలో మాట్లాడుకుంటూ నా గురించి చెప్తున్నాయని ఆ జింకను అడిగాడు. నీకెలా తెలుసు నా గురించి, నువ్వు ఎలా చెప్పగలిగావు అని అడిగాడు. అప్పుడు ఆ జింక మళ్ళీ తన పూర్వజన్మ వృత్తాంతం చెప్పింది. నేను ఒకానొకప్పుడు సుశర్మ అని పేరు కలిగినటువంటి బ్రాహ్మణుణ్ణి. వేదం చాలా బాగా చదువుకున్నాను, కానీ బ్రాహ్మణ జన్మ అయిన కారణం చేత పిరికితనం ఉండేది. ఒకనాడు దర్భలు పట్టుకుని ఇంటికి వెళ్లడంలో దారి తప్పాను. చీకటి పడిపోయింది, క్రూర మృగాలు రావు కదా అని భయపడుతూ దర్భలు పట్టుకుని వెడుతున్నాను. ఇంతలో ఎక్కడి నుంచో ఒక పెద్ద పులి ఒక జింకని తరిమి నోట కరిచి పట్టుకుని పరిగెత్తింది. ఆ కంఠాన్ని పట్టుకుని పరిగెడుతున్నటువంటి పెద్ద పులిని చూశాను. అదే నా మనసులో ఉండిపోయింది. బ్రాహ్మణుడనైన కారణం చేత పిరికితనంతో పులినోట్లో ఉన్న జింకని స్మరిస్తూ ఒక రాళ్లగుట్ట మీద పడి తలకి దెబ్బ తగిలి నెత్తురు కక్కి మరణించాను. చిట్ట చివరి స్మృతిలో జింక ఉండిపోయింది, కానీ దర్భలు చేత పట్టుకుని అంత వేదం చదువుకున్న పవిత్రమైన బ్రాహ్మణుడిగా మరణించాను కనుక బ్రహ్మచారిగా నాకు విశేష స్మృతి ఉంది. ఎవరు ఏ రూపంలో ఉన్నా తెలుసుకోగలను, వాళ్ళ కోరిక ఏమిటో నాకు తెలుస్తుంది. అందుకుని చెప్పగలిగాను, నువ్వు అగస్త్యాశ్రమానికి వెడితే కృష్ణుని యొక్క మంత్రోపదేశం పొందితే నీకు కృష్ణ దర్శనం అవుతుందని. అయితే అగస్త్యాశ్రమానికి ఎడతానని ఆయన బయలుదేరాడు, ఆయన కనుక జింకలు బయలుదేరాయి. 3 వెళ్ళారు. అగస్త్యాశ్రమంలో కృష్ణ మంత్రాన్ని ఉపదేశం పొంది జపం చేశాడు. ఆయనకి కృష్ణ సాక్షాత్కారం అయింది. కృష్ణ భగవానుడు నీకేం కావాలని అడిగాడు. ఆయన ఒక విచిత్రమైన కోరిక కోరాడు. నాకేమీ కోరిక లేదు, ఒక్కసారి మిమ్మల్ని చూడాలని కోరుకున్నాను, అంతే. మీ దర్శనమైంది చాలు, నాకే కోరిక లేదు. దేవతలు ప్రత్యక్షమైతే కోరిక తీర్చకుండా వెళ్ళాలి. కృష్ణ భగవానుడు అన్నాడు, ఇవాళ నుండి నేను కూడా నీలో ఆవేశిస్తున్నాను. నేను నిన్ను ఆవేశించడానికి ఒక కారణం ఉంది. రామావతారం ఏమిటో నీకు తెలిసేటటువంటి రోజు ఒకటి వస్తుంది. నువ్వు రాముణ్ణి నిలదీస్తావు. రాముణ్ణి నిలదీసి నీ చేతిలో ఉన్న విష్ణు చాపాన్ని రాముడికి ఇచ్చినప్పుడు రాముడెవడో తెలియగానే నేను నీలోంచి అంతర్ధానం అవుతాను. అప్పుడు నీ తేజస్సు క్షయం అవుతుంది. ఆ తర్వాత నువ్వు ఇక స్థిరంగా కూర్చుంటావు పర్వతం మీద. అప్పటి వరకు నువ్వు తిరుగుతూనే ఉంటావు. నీకు నా ఆవేశ అవసరం ఉంది, అందుకే నేను నీలో ప్రవేశిస్తున్నానని కృష్ణుడు కూడా ప్రవేశించాడు. ఇప్పుడు ఆయన యందు శివ తేజస్సు విష్ణు తేజస్సు కూడా ప్రవేశించాడు. ఇతపూర్వమే శివ తేజస్సు ఉంది, ఇప్పుడు విష్ణు తేజస్సు కూడా ప్రవేశించింది. ఈ 2 తేజస్సులతో కూడినటువంటి వాడై ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి
తండ్రి అయినటువంటి జమదగ్ని మహర్షిని సేవిస్తున్నాడు. అలా కాలం గడిచిపోతోంది. అలా కాలం గడిచిపోతూ ఉండగా ఒక విశేషం జరిగింది. ఒకనాడు జమదగ్ని మహర్షి తన భార్య అయినటువంటి రేణుకాదేవిని పిలిచి ఏదో అనుష్ఠానం చేసుకోవడానికి సరోవరానికి వెళ్ళి నీళ్లు తీసుకురమ్మన్నాడు. ఆవిడ పాత్ర పట్టుకుని నీళ్లు తీసుకురావడానికి వెళ్ళింది. అక్కడికి చిత్రరథుడు అనబడేటటువంటి గంధర్వుడు తన భార్యలతో వచ్చి మెడలో పూలదండలు వేసుకుని జలక్రీడలు ఆడుతున్నాడు. ఆ గంధర్వుడి యొక్క రూపాన్ని చూసి ఎంత బాగున్నాడో అన్న భావనతో ఆయన చేస్తున్న జలక్రీడల్ని తమకంతో చూసింది రేణుకాదేవి. ఆ చూస్తూ ఉండిపోవడంలో ఆలస్యం అయిపోయింది. భర్తకి నీటి పాత్ర తీసుకెళ్ళడం భయపడుతూ గబగబా తీసుకెళ్ళింది. భార్యని చూస్తూనే గుర్తించాడు జమదగ్ని. నువ్వు మానసిక వ్యభిచారం చేశావు. మానసిక వ్యభిచారం చేసినటువంటి నువ్వు నాకు భార్యాస్థానంలో ఉండడానికి యోగ్యురాలివి కావు. అందుకని నిన్ను భార్యాస్థానంలో ఉంచుకుని నేను ఇక గృహస్థాశ్రమంలో ఉండడం కుదరదు అని 5 కొడుకుల్ని వరుసగా పెద్ద కొడుకు అయినటువంటి వాడి దగ్గర నుంచి రుమణ్వంతుడి దగ్గర నుంచి ఒక్కొక్కరిని పిలిచి మీ అమ్మని చంపేసేయండి అన్నాడు. అంటే పెద్ద కొడుకు రుమణ్వంతుడు అన్నాడు, నాకు జన్మనిచ్చినటువంటి తల్లి పరదేవతా స్వరూపం, ఆవిడ్ని నేను చంపడం ఏమిటి, చంపనన్నాడు. రెండవ కొడుకుని పిలిచాడు సుషేణుడు, అమ్మని చంపన్నాడు, నేను చంపనన్నాడు. మూడవ కొడుకు వసువుని పిలిచాడు, నేను చంపనన్నాడు. 4వ కొడుకు విశ్వావసువుని పిలిచాడు, నేను చంపనన్నాడు. మీరు నలుగురు నా మాట వినలేదు కాబట్టి ఈ అరణ్యంలో చెట్లు మృగములైపోండి అన్నాడు. వెంటనే వాళ్ళు చెట్లు మృగములైపోయారు. 5వ వాడైనటువంటి భార్గవరాముణ్ణి పిలిచాడు. పిలిచి మీ తల్లిని సంహరించు అన్నాడు. వెంటనే కత్తి తీసి తల నరికేశాడు తల్లిని. భార్గవరాముడు ఆవిడ తల ఊడి పడిపోయింది. పడిపోగానే తండ్రి ప్రసన్నుడయ్యాడు. ఒరేయ్, నేను చెప్పిన పని చేశావురా నువ్వు, చాలా చాలా సంతోషిస్తున్నాను. నీకేం వరం కావాలో కోరుకో, ఇస్తాను వరాలన్నాడు. మా అమ్మ తిరిగి బ్రతకాలి, అది నా మొదటి కోరిక అన్నాడు. బ్రతికిస్తున్నాను మీ అమ్మనన్నాడు. నా అన్నలు మళ్ళీ చైతన్యం పొంది మనుష్య స్వరూపాలు పొందాలి అన్నాడు. మళ్ళీ వాళ్ళందరూ మనుష్య స్వరూపాలు పొందారు. నాకు చిరంజీవిత్వం కావాలన్నాడు. ఇస్తున్నానన్నాడు. అందుకు పరశురాముడు చిరంజీవి అయ్యాడు, జమదగ్ని మహర్షి యొక్క వరం. అయితే ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఒక రహస్యాన్ని గమనించవలసి ఉంటుంది. పడిన వారినెల్ల బ్రతికింపగలడు తన జనకుడని నరికే జమదగ్ని, ఆతడు చంపెననుచు తల్లిని అన్నల జనకునాజ్ఞనైన చంపవలదు. మహాభారతంలో మనకి ఖచ్చితంగా చెప్పినటువంటి ఋషి సందేశం. ఆయన చంపాడు అంటే పరశురాముడు ఆయనకి తన తండ్రి అయిన జమదగ్ని మహర్షి యొక్క శక్తి తెలుసు. అమ్మ అలా ఉండిపోతే మానసిక వ్యభిచారం చేసింది కాబట్టి భార్యాస్థానంలో ఉండకూడదు. చచ్చిపోతే మళ్ళీ బతికిస్తే ఆ దోషం అక్కడతో పోయింది కాబట్టి మళ్ళీ భార్యాస్థానంలో ఉండొచ్చు. అందుకు చంపమన్నాడు. ఆ తండ్రి అంత శక్తివంతుడని తెలుసుకున్నవాడు కాబట్టి పరశురాముడు చంపాడు. సామాన్యమైనటువంటి వాళ్ళకి నిజంగా తండ్రి అంత శక్తివంతుడే అయినా తల్లిని అన్నల్ని చంపకూడదు. నాకు మా నాన్నగారు మళ్ళీ బతికిస్తారనుకుని చంపేశానండి, పరశురాముడు చంపలేదా అని అనడానికి వీలు లేదు. ఎందుకంటే పరశురాముడి యందు శివకేశవుల యొక్క ఆవేశం ఉన్నది ఆయనకి తెలుసు కాబట్టి చంపాడు. మనకు అలాంటి ఆవేశాలు ఉండవు, లేనిపోని కొత్త ఆవేశాలు మనకు ఉండకూడదు. అందుకని మహర్షి స్థిరీకరించి తీర్పు చెప్పారు. అతను చంపెననుచు తల్లిని అన్నల జనకునాజ్ఞనైన చంపరాదు. తండ్రి ఆజ్ఞాపించినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో జామదగ్ని అంటే జమదగ్ని యొక్క కుమారుడైన పరశురాముడు చంపాడని మనం మాత్రం తల్లి జోలికి తోబుట్టువుల జోలికి వెళ్ళరాదు. అలా చిరంజీవిత్వాన్ని పొందినటువంటి పరశురాముడు జమదగ్ని మహర్షి యొక్క కుమారుడై ఉండగా తండ్రి ఎంతో సంతోషించి కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నాడు. పరశురాముడి జీవితం అనేకమైన మలుపులు తిరిగిపోయింది. జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఉన్నాడు. పరశురాముడు దర్భలు తీసుకురావడానికి పళ్ళు తీసుకురావడానికి అరణ్యంలోకి వెళ్ళాడు. మిగిలినటువంటి అన్నలు 4 ఉన్నా వాళ్ళది బ్రాహ్మణ తేజస్సు. వాళ్ళు పిరికి వాళ్ళు ఎంతసేపు ఏదో వచ్చిన వాడికి ఉపకారం చేయగలరు, ఏదైనా పట్టుకుపోతే వాడి కర్మ పరమేశ్వరుడు ఉన్నాడని ఊరుకుంటారు. ఈయనది అలా కాదు, ఈయనది క్షాత్ర తేజస్సు. ఊరుకోడు, కత్తెట్టుకుని వెంటపడతాడు. కారణం ఏమిటి? సత్యవతీదేవి కోరినటువంటి వరం వల్ల వచ్చినటువంటి లక్షణం అది. ఒకనాడు పరశురాముడు అరణ్యంలో ఉన్నాడు, జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఉన్నాడు. రేణుకాదేవి పక్కనుంది.
ఉండగా ఒక చిత్రమైనటువంటి సందర్భం జరిగింది. కార్తవీర్యార్జునుడు అరణ్యానికి వచ్చాడు. ఈ కార్తవీర్యార్జునుడు విశేష శక్తి సంపన్నుడు. పౌరాణిక వాంగ్మయంలో కార్తవీర్యార్జునుడి యొక్క శక్తి ప్రత్యేకంగా ఎక్కడ కనపడుతుంది అంటే శ్రీరామాయణం ఉత్తరకాండలో చెప్పబడింది. అలాగే గురుచరిత్రలో దత్తాత్రేయ స్వామి వారి యొక్క పరిచర్య చేసి సంపాదించాడు ఆ శక్తులన్నీ. ఆయనకి 1000 బాహువులు, సహస్ర బాహువులతో ఉంటాడు. రామాయణం ఉత్తరకాండలో కార్తవీర్యార్జునుని యొక్క అనన్యమైన శక్తిని చెప్పారు. ఆయన నదీ తీరంలో కింది భాగంలో తన భార్యలతో కలిసి జలక్రీడలాడుతున్నాడు. అదే సమయానికి ప్రదోష వేళలో ఎందుకో రావణాసురుడు పుష్పక విమానంలో వెళ్ళిపోతున్నాడు. ఆయనకు అలవాటు ఉంది. ప్రదోష వేళ అయితే ఎక్కడున్నవాడు అక్కడే కిందికి దిగి సైకతలింగం చేసి ఆ సైకతలింగానికి పూజ చేస్తాడు. ఆయన నది ఒడ్డున దిగి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని సైకతలింగం చేసి దానికి ఆరాధన చేస్తున్నాడు. వీళ్లకు పిచ్చి కోరిక పుట్టింది కార్తవీర్యార్జునుడి భార్యలకి. నీకు 1000 చేతులు ఉన్నాయి కదా, నదీ ప్రవాహాన్నంతటినీ ఆపేయగలవా 1000 చేతులతో అని అడిగారు. అది పెద్ద విషయమా అని 1000 చేతులు అడ్డు పెట్టాడు. అడ్డు పెడితే ఆ ప్రవాహం వెనక్కి వెళ్ళింది. వెనక్కి వెళ్ళి ప్రవాహం పెరుగుతూ వచ్చి ధ్యానంలో ఉండి పువ్వులు వేస్తున్నటువంటి రావణాసురుడి తొడల కిందకొచ్చి ఆ పూజ చేస్తున్న సైకతలింగాన్ని కరగకొట్టి తీసుకెళ్ళిపోయింది. ఇసుక కరిగిపోదండి మరి నీళ్లు తగిలితే. అకస్మాత్తు ప్రవాహం ఎందుకు పెరిగింది కిందకెళ్ళి చూడమన్నాడు భటుల్ని. కార్తవీర్యార్జునుడు భార్యలతో జలక్రీడలాడుతున్నాడని చెప్పారు రావణాసురుడికి. అసలు వాడే పెద్ద ధూర్తుడు. ఆ కార్తవీర్యార్జునుడి 1000 చేతులు నరికేస్తానని యుద్ధానికి వెళ్ళాడు. ఆ కార్తవీర్యార్జునుడు లోకాన్ని భయపెట్టినవాడు రావణుడంటే సామాన్యమైన వాడు కాదు. వాడు వీడు భయపడితే పెద్ద విశేషం ఏంటండి. యమధర్మరాజు పారిపోయాడు రావణాసురుడిని చూస్తే. మీరు రామాయణం ఉత్తరకాండ చదివితే వీళ్ళందరూ దేవతలు దిక్పాలకులు కూర్చుని ఒక చోట మాట్లాడుకుంటున్నారు ఏదో పిచ్చాపాటి. అకస్మాత్తుగా రావణాసురుడు వచ్చాడు. తమంత తాముగా పారిపోతుంటే కనిపెట్టేస్తాడని అక్కడ కనపడ్డ జింకలో దుప్పిలో అన్నిటిలో తలకోడు దూరి పారిపోయారు. అక్కడ దూరడానికి ఇంకేం కనపడలేదు. పాపం దొరికిపోయిన వాడు ఎవరంటే యమధర్మరాజు గారు ఒకడే దొరికిపోయాడు. గద పెట్టి కొట్టేస్తాడు. రా ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు అంటాడని ఆయన అటు ఇటు చూశాడు. ఓ కాకి కనపడింది. ఆ కాకిలో దూరి పారిపోయాడు. పారిపోయి, ఓ కాకి, రావణాసురుడు వచ్చి నన్ను బాధ పెట్టక ముందే నువ్వు కనపడ్డావు కాబట్టి నీలో దూరి పారిపోయాను. అందుకే నీకు వరం ఇస్తున్నాను. ఎక్కడైనా తద్దినం పెడితే పిండాన్ని కాకి ముట్టుకుంటే పితృదేవతలు తరిస్తారు. అప్పటి నుంచే పిండాలన్నీ కాకులు ముట్టుకోవాలని గోడ మీద పెట్టి కావు కావని కాకి ముట్టుకుందని ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అది రామాయణం ఉత్తరకాండలో యమధర్మరాజు గారు కాకికి ఇచ్చిన వరం. అంటే యముడంతటి వాడు రావణుడికి భయపడితే రావణుడు కార్తవీర్యార్జునుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఎక్కడ మళ్ళీ వెనక్కి రండి, నదీ తీరంలో కింద ఆడుకుంటున్న కార్తవీర్యార్జునుడి దగ్గరికి అయితే ఆయన చూసి వీడెవడరా 10 తలల పురుగు యుద్ధానికి వచ్చింది నా మీదకని యుద్ధం చేయలేదు. ఇలా పట్టుకున్నాడు. పట్టుకుని తీసుకుపోయి ఈ పురుగు నేను భార్యలతో జలక్రీడలాడుతుంటే నా మీదకు వచ్చిందని కారాగారంలో బారేసి తలుపేసేయండి అన్నాడు. అందులో పడున్నాడు రావణాసురుడు. అంటే మీరు కార్తవీర్యార్జునుడి శక్తి ఊహ చేయొచ్చు. ఎలా విడిపించాలని ఆలోచించి మనవణ్ణి విడిపించుకోవడానికి పులస్త్య బ్రహ్మగారు, ఆయన ప్రజాపతి పులస్త్య బ్రహ్మగారు చతుర్ముఖ బ్రహ్మగారిని తీసుకుని వచ్చాడు. వచ్చి, ఒరే నాయనా వాడు మా ముని మనవడరా, వదిలిపెట్టేసేయమంటే ఈ విషయం నాకు తెలియదండి, నేనేదో మా భార్యలతో ఆడుకుంటుంటే వచ్చి అల్లరి చేశాడని నేను అందులో పడేశాను, తలుపు తీయించి వాడిని వదిలేయండి రా అన్నాడు. అంత శక్తివంతుడు కార్తవీర్యార్జునుడు. 1000 చేతులతో ఉంటాడు. ఆ కార్తవీర్యార్జునుడు ఎందుకో అరణ్యానికి వచ్చాడు వేటాడడానికి. విధి అని ఒకటి ఉంటుంది కదా, అప్పుడే ఆయనకి ఆకలేసింది, దాహం వేసింది. ఇక్కడ ఎవరున్నారని వెతుక్కుంటూ వెళ్ళాడు. అరణ్యంలో జమదగ్ని మహర్షి ఆశ్రమం కనపడి. మళ్ళీ వెనక్కి రండి. పరశురాముడు దర్భలకి పళ్ళ కోసం వెళ్ళాడు. ఒక్క జమదగ్ని, రేణుకాదేవి, 4 కొడుకులే ఉన్నారు. వచ్చి మధ్యాహ్నం వేళ అయింది, నేను ప్రభువుని వేటకొచ్చాను, ఆకలేస్తోంది, ఆతిథ్యం ఇమ్మన్నాడు. ఇంటికొచ్చిన అతిథికి లేదనకూడదని వెంటనే తన దగ్గర ఉన్నటువంటి హోమధేనువు అంటారు. అంటే దాంతో ఏం చేస్తారు అంటే హోమం చేస్తుంటారు. ఆవు పాలతో యజ్ఞంలో వాడుతూ ఉంటారు. ఆ కామధేనువుని పిలిచి పదార్థములను సృజించమన్నాడు. ఎలా వశిష్ఠ మహర్షి రామాయణంలో విశ్వామిత్రుడికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు పదార్థములను కామధేనువు చేత సృజింపచేశాడో, అలా కార్తవీర్యార్జునుడి సైన్యానికి, కార్తవీర్యార్జునుడికి వాళ్ళకిష్టమైన పదార్థాలేవో అవన్నీ రాసులుగా ఇమ్మన్నాడు జమదగ్గిరి. కామధేనువు వెంటనే ఇచ్చేసి అవన్నీ వడ్డించారు. రాజు అన్నీ తిన్నాడు. రాచబుద్ధి కదూ.
ఆయన అన్నాడు రత్నహారీచ పార్థివ అని రాజుకు పేరు. రత్నహారీచ పార్థివ అంటే లోకంలో ఎక్కడ ఏ విలువైంది అందమైంది కనపడితే అది నాది అని పట్టుకుపోతుంటాడు రాజు. అదేమిటండి అని అడగడానికి ఉండదు. కాబట్టి రాజు అంటే ఎవరంటే రత్నహారీచ పార్థివ, రామాయణంలో వాడిన మాట. బాలకాండలో విశ్వామిత్రుడే చెప్పుకున్నాడు ఒకనకొకప్పుడు తాను రాజ్యం చేసే రోజుల్లో నేను రత్నహారీచ పార్థివ కామధేనుని తీసుకుపోతానన్నాడు. కార్తవీర్యార్జునుడు ఆ మాట కూడా అనలేదు. వీళ్ళని అడిగేది ఏమిట్రా, ఈ ధేను మందే రాజరికం నాది, ఈయన దగ్గర ఎందుకు హోమం చేసుకోవడానికి? ఎంతమందికైనా అన్నం పెట్టగలిగిన ఈ కామధేనువు నా దగ్గర ఉండాలి, తోలుకు రెండని వెళ్ళిపోయాడు. జమదగ్ని ఏం చేస్తాడు? చెయ్యాలనుకుంటే చెయ్యగలడు. కానీ బ్రాహ్మణ తేజస్సు దేనికి ఉపయోగపడాలంటే తనని తాను ఉద్ధరించుకోవడానికి, 10 మందిని రక్షించడానికే తప్ప 10 మందిని పాడు చేయడానికి వాడకూడదు. కాబట్టి జమదగ్ని శపించలేదు, సహనం పట్టాడు. ఆ కామధేనువుని ఎత్తుకుపోతున్నారు. ఎప్పుడైనా సర్వనాశనం అయిపోవడానికి గుర్తు ఏమిటంటే ఒక దేశం నాశనం అయిపోతుంది అని కానీ, ఒక ఇల్లు పాడైపోతుంది అని కానీ గుర్తు ఏమిటంటే ప్రయత్నపూర్వకంగా గోవుని వేధించడం. అదే పనిగా పెట్టుకుని ఆవు కనబడితే కొడుతూ ఉండడం, ఆవుల్ని తోస్తూ ఉండడం, ఆవుల్ని సంహరించడం, ఆవుని బాధ పెట్టడం, ఇలాంటి పనులు చేస్తే కట్టి కుడిపేస్తుంది. అది రాజ్యమైతే రాజ్యము, ఇల్లు అయితే ఇల్లు సర్వనాశనమై తీరుతాయి. మీరు ఎక్కడి వాంగ్మయం చూడండి అంతే. గోవు పరదేవతా స్వరూపం, గోవు జోలికి వెళ్ళకూడదు. నీకు ఓపిక ఉంది దాని గంగడోలు నిమురు, నీకు ఓపిక ఉంది కసిని బియ్యం పెట్టు, నీకు ఓపిక ఉంది దాని పృష్ఠభాగం దగ్గరికి వెళ్ళి పసుపు రాసి కాస్త కుంకం వేయి. నువ్వు ఏమీ చేయలేకపోతే ఓ నమస్కారం చేయదు కనపడి. తప్ప నిష్కారణంగా గోవుని కొట్టావో, గోమోదక దోషం అంటే ఏ దోషం వేస్తారో తెలుసా? ఏ శంకరాచార్యుల వంటి మహానుభావుడు వచ్చి ఇంటి ముందు నిలబడితే భిక్ష వేయకపోగా తిట్టి పంపించిన ఫలితం వేస్తారు. అది వంశాన్ని కట్టి కుడుపుతుంది, ఏం మామూలుగా విడిచిపెట్టదని. కామధేనువు జోలికెళ్ళి ఎత్తుకుపోతున్నాడు. ఆ కామధేనువుని ఎత్తుకుపోయేటప్పుడు అది ఏడిచి, అది పెద్ద పాపమై కూర్చుంది. ఎక్కడ పెద్ద పాపం వచ్చింది అంటే దాని ధేనువుని వదిలిపెట్టాడు. దూడని ఆశ్రమంలో వదిలేశాడు, కామధేనువుని పట్టుకుపోతున్నాడు. ఆ ఆవు ఏడుస్తూ అంది, అయ్యో నన్ను ఇలా రాజు పట్టుకుపోతున్నాడే, క్రేపుం పాపగవలదని ఆపదలన్ పడితి ననుచు అంబాయనచున్ చూపోపరుపులంచును. ఆ ఆవు పాపం ఎంత ఏడిచిందంటే అదండి, గ్రేపుం పాపకుడంచును, అయ్యో పాపం నా దూడ మోరలెత్తి అరుస్తోంది, అమ్మా అమ్మా అని కట్టుకొయ్య చుట్టూ తిరుగుతూ నన్ను తీసుకెళ్ళిపోతుంటే, అందులో దూడ నుంచి వేరు చేసి ఆవుని తీసుకెళ్తున్నప్పుడు అవి రెండూ పడేటటువంటి బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. అది మూత్రం విసర్జించి పేడ వేసేసి గట్టిగా కంఠానికి తాడు ఒరుసుకుపోతున్నా సరే కాళ్ళు గిటకరించి నిలబడిపోతుంది. నిలబడిపోయినా కూడా లాగేస్తుంటే పడిపోతుంది తప్ప వెళ్ళడానికి ఇష్టపడదు. దాన్ని వెనక నుంచి డొక్కల్లోనూ కొట్టి తీసుకెళ్లవలసి ఉంటుంది. అదో కొత్త పాపం. అది ఏడిచింది కామధేను. గ్రేపుం పాపకుడంచును, నా దూడ దగ్గర నుంచి నన్ను వేరు చేయకండి అంటూ ఆపదలన్ పడితి ననుచు అంబాయ నచున్. కామధేనువుని నాకే ఇంత ఆపదొచ్చింది, ఇంత బలాత్కారంగా నన్ను ఎత్తుకుపోతున్నారని అంబా అంబా అని దూడవంక చూసి ఏడుస్తూ చూపోప నృపులంచును ఆపోవక మొదవి కొనుచు వచ్చిరిపురికిన్. ఆ ఆవు ఏడుస్తుంటే దాన్ని బలవంతంగా పలుపు పట్టుకుని ఈడ్చుకుని ఆ రాజ్యానికి మాహిష్మతీపురానికి తీసుకుపోయాడు కార్తవీర్యార్జునుడు. ఆ ఆవు ఏడుస్తూ వెళ్ళిపోయింది. పాపం ఏం చేస్తుంది? కామధేను తలుచుకుంటే పెద్ద లెక్కేం కాదు, కార్తవీర్యార్జునుడి చంపేస్తుంది. కానీ ఈశ్వర శాసనం ఒకటి ఉంది కదూ, పరశురాముని యొక్క ఆవేశం వేరుగా మారాలి. అందుకే ధేనువు అలా వెళ్ళింది. ధేనువు వెళ్ళగానే ఇంటికి వచ్చాడు పరశురాముడు. దూడ అరుస్తోంది. తండ్రి బాధగా కూర్చున్నాడు. అడిగాడు, నాన్నగారు ఏమైందండి, మన ఇంట్లో ఉండవలసిన ఆవేది అని అడిగాడు. కార్తవీర్యార్జునుడు వచ్చాడు, రా నేను ఆతిథ్యం ఇచ్చాను, ఆతిథ్యం అంతా తీసుకుని చెప్పను కూడా చెప్పలేదురా, ఆవుని తోలుకు రండిని దూడని విడిచిపెట్టి ఆవుని ఎత్తుకుపోయాడు రా అన్నాడు. అంత పని చేస్తాడా నాన్నగారు? చెప్తానుండండి అని వెంటనే తన పరశువు తీసి భుజాన వేసుకుని పరిగెత్తాడు. ఆ కార్తవీర్యార్జునుడు తన సైన్యంతో వెళ్ళిపోతున్నటువంటి పట్టణం దగ్గరికి వెళ్ళాడు. ఆయన చుట్టూ అనేక మంది రాజులు ఉన్నారు. ఆయన చూశాడు. ఎరా నువ్వు ఆవుని విడిచిపెడతావా, నాతో యుద్ధం చేస్తావా అని అడిగాడు పరశురాముడు.
కార్తవీర్యార్జునుడు అన్నాడు, బ్రాహ్మణుడు వెర్రివాడు, బాలుడు వెర్రి బ్రాహ్మణుడు. బ్రాహ్మణువోలెను ఉండలేక భూపాలులతోడ భూరి బల సత్వులతోడ భయంబు తక్కి కయ్యాలకు వచ్చినాడు. మన యందిక పాపము లేదు లెండు లెండు ఏల ఉపేక్షింపగ నీ భూసురుని నేయుడు వేయుడు కూల్చుడిమ్మహిన్ అన్నాడు. బాలుడు వెర్రి బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే అంత చులకన, గర్వం ఎక్కువైపోతే ఏమవుతుంది? ఇదం క్షాత్రం ఇదం బ్రాహ్మం అని ఆఖరికి ఆయన విజృంభించిన తర్వాత తెలిసింది. ఒక్క ఆవు వల్ల పరశురామావతారం అంత క్రౌర్యానికి వెళ్ళిపోయింది. పరశురామావతారం 21 మాటలు దండయాత్ర చేసి క్షత్రియుల్ని చంపడానికి కారణం గోవు జోలికి వెళ్ళడమే. కాబట్టి ఇప్పుడు ఆ కార్తవీర్యార్జునుడు పరశురాముణ్ణి చూసి అన్నాడు, బాలుడు వెర్రి బ్రాహ్మణుడు. బ్రాహ్మణ పిల్లాడు కదూ, వెర్రేడు, ఏమీ తెలియదు. బ్రాహ్మణుని ఓలెను ఉండలేక, బ్రాహ్మణుడు అంటే ఎవడైనా ఎత్తుకుపోయినా ఏడుస్తూ కూర్చోవాలి, పిరికాడు కాబట్టి. యుద్ధానికి రావడం ఏంటి? యుద్ధానికి వచ్చాడు కాబట్టి మన యందిక పాపము లేదు. బ్రాహ్మణుణ్ణి మనం చంపితే తప్పు, వాడే యుద్ధానికి వస్తే తప్పేమిటి? చంపవతల పారేయండి అన్నాడు. కాబట్టి లెండు లెండు లేవండి, ఎందుకు ఈ భూసురుణ్ణి క్షమించడం? నేయుడు వేయుడు కూల్చుడిమ్మహిన్, చంపేసేయండి బ్రాహ్మణుడు అనేటప్పటికీ రాజులు సైన్యం అందరూ కలిశారు. ఆయన మీద బాణప్రయోగం మొదలుపెట్టారు. ఆయన వెంటనే ఆయనలో ఉన్నటువంటి శివకేశవుల యొక్క ఆవేశం బయటికి వచ్చి తన ఒక్క పరశువుతోటి ఆయన ధనుష్టంకారం చేసి బాణ పరంపరలతోటి ఈ మొత్తం సైన్యాన్ని పడగొట్టి ఒక్క దూకి తన యొక్క పరశువుతో కార్తవీర్యార్జునుడి 1000 చేతులు నరికేశాడు. 1000 చేతులలో 500 ధనస్సులు పట్టుకుని 500 బాణాలని ఏకకాలంలో ప్రయోగించాడు పరశురాముడి మీద. అసలు మీరు ఆ యుద్ధం జరిగితే ఆశ్చర్యపోతారు, అంత గొప్ప యుద్ధం అది. అంత గొప్ప యుద్ధంలో ఆ కార్తవీర్యార్జునుడు వేసినటువంటి బాణములన్నింటినీ కూడా పడగొట్టడమే కాకుండా కార్తవీర్యార్జునుడి 1000 చేతులు నరికేసి ఆయన కంఠాన్ని నరికేశాడు. కార్తవీర్యార్జునుడు చచ్చిపోయాడు. ఆ నెత్తురోడిపోతున్నటువంటి పరశువుని పట్టుకుని తిరిగి వచ్చాడు తండ్రి దగ్గరికి. ఆవును తీసుకుని, నాన్నగారండి ఆవును తీసుకొచ్చాను. కొన్ని లక్షల మంది సైన్యాన్ని తెగటార్చి కార్తవీర్యార్జునుడి యొక్క 1000 చేతులు నరికి చంపేశారు. అతని స్నేహితులు రాజుల్ని చంపారు. ఆవును తీసుకొచ్చారు అంటే తండ్రి జమదగ్గినన్నాడు, ఎంత పనిచేశావురా? ఒక ఆవు వాళ్ళు తీసుకెళ్ళిపోయారనుకో, అది మనకి అదృష్టం ఉంటే తిరిగి వస్తుంది, కానీ ప్రభువుని చంపేవే అది చాలా దోషం. ప్రభువు విష్ణువాంశ సంభూతుడు, అంత గొప్ప చక్రవర్తి కార్తవీర్యార్జునుడిని చంపేశావే. ఇప్పుడు అటువంటి ప్రభువు మనకు ఎలా కలుగుతాడు? బ్రాహ్మణునికి అన్నిటికన్నా ఉండవలసిన లక్షణం క్షమ, ఓర్పు ఉండాలి. నీకు ఆ ఓర్పు లేదురా. క్షమ కలిగిన సిరి కలుగును, క్షమ కలిగిన వాణి కలుగు సౌఖ్యములెల్లను, క్షమ కలిగిన తొన కలుగును, క్షమ కలిగిన శౌరి మెచ్చు శౌరి సదయుడు ఎప్పుడు. ఆ క్షమ ఓర్పు ఉందే బ్రాహ్మణుడికి. ఆ ఓర్పు అన్నది ఉంటే క్షమ కలిగిన సిరి కలుగును. బ్రాహ్మణుడికి ఓర్పు అన్నది ఉంటే తప్పకుండా ఐశ్వర్యం కలుగుతుంది. క్షమ కలిగిన వాణి కలుగు. ఆ ఓర్పు ఉన్న బ్రాహ్మణుడికి తప్పకుండా సరస్వతి కటాక్షం ఉంటుంది. సర్వ సౌఖ్యములు అబ్బుతాయి, అన్నీ కలుగుతాయిరా. అన్నిటినీ మించి ఇంకొకటి తెలుసా? ఏ బ్రాహ్మణుడు ఓర్పు కలిగి ఉంటాడో ఆ బ్రాహ్మణుణ్ణి శ్రీ మహావిష్ణువు స్తోత్రం చేస్తాడు. ఆయన ఇష్టపడతాడు, వాణ్ణి చూడండిరా అంటాడు. విష్ణువు సంతోషించి ఎవరి గురించి చెప్తాడు అంటే ఓర్పు కలిగిన బ్రాహ్మణుడి గురించి చెప్తాడు. యథార్థం. కుచేలుడు అంత దరిద్రంలో ఉన్న ఓర్పుతో కూర్చున్నాడంతే. కూర్చున్నాడు కాబట్టి కుచేలుడు వస్తే కూర్చోబెట్టి ఆయన కాళ్ళు కడిగి తన శిరస్సు మీద చల్లుకుని రుక్మిణీదేవి శిరస్సు మీద చల్లాడు. చల్లి ఒక్క పిడికెడు తిని ఇంకొక పిడికెడు పోసుకోపోతుంటే, ఒక పిడికెడు తిన్నందుకు మీరు ఏమిచ్చారో నాకు తెలిసి ఇక తినకండి అంది రుక్మిణీదేవి. మిమ్మల్ని నన్ను కూడా ఇచ్చేస్తారా బ్రాహ్మణుడికి? ఓర్పు ఉన్న బ్రాహ్మణుణ్ణి చూసి విష్ణు అంత ప్రీతి చెందుతారు. కాబట్టి నీకు ఓర్పు లేదురా. ఓర్పు ఉండకపోతే ఆవేశం ఒకటే ఉంటే ప్రమాదం కదా బ్రాహ్మణుడికి. ఇంత తప్పెందుకు చేశావు? భూమిని ఏలేటటువంటి రాజుని చంపావు కాబట్టి తత్పాప పరిహారార్థం తీర్థయాత్రలు చేసిరమ్మన్నాడు. సరేనని బయలుదేరాడు. భూమండలం అంతా తీర్థయాత్ర చేశాడు. తీర్థయాత్ర చేసి చిట్ట చివరికి మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తల్లిదండ్రులకు మొక్కాడు, నమస్కరించాడు. కాలం గడిచిపోతోంది. ఒకనాడు మళ్ళీ అరణ్యానికి దర్భలు తీసుకురావడానికి వెళ్ళాడు.
ఏమిటంటే రోజు అలా పెడతారా అంటే మనం ఉద్యోగానికి వెళ్ళినట్టే వాళ్ళు పెడతారు. అసలు కౌశలము అని బ్రాహ్మణుడికి మొట్టమొదట గురువు గారు నేర్పేది ఏది అంటే, కౌశలము అన్న మాటకు అర్థం ఏమిటంటే నేర్పరితనము అని అనుకోకూడదు. నేర్పరితనాన్ని కౌశలం అనరు. నేర్పరితనాన్ని కౌశలం అంటే దానికి అర్థం ఏమి ఉండదు. ఎందుకంటే ఆ నేర్పరితనము అన్న మాట అన్ని వేళలా అలాగే చెయ్యాలి అని ఏముండదు. అసలు నిజంగా చెప్పాలి అంటే నేర్పరితనం ఏ పరిస్థితుల్లోనూ విస్మరించకుండా చేయవలసిన వాడు దొంగ ఒక్కడే. 1000 దొంగతనాలు ఇంత సఫలంగా చేశాను, ఒక్క దొంగతనం ఏదో మామూలుగా చేశాను, దొరుకుతాను నాకు తెలియదని చేస్తాడేంటి, వీపు చీరేస్తారు, మిగిలిన 1000 కూడా బయటకు వస్తాయి. ఎప్పుడు చేసినా నేర్పరితనంతో చెయ్యాలి. అంటే నేర్పరితనము కౌశలము ఒక మాట కాదు. కౌశలము అన్న మాటకు అర్థం ఏంటంటే బ్రాహ్మణుడు ఒకటి తెలుసుకోవాలి, తనకి ఎంతవరకు అవసరమో అంతవరకే పుచ్చుకోవాలి తప్ప తనకు అవసరము కాని దానిని అపేక్షించకూడదు. అందుకే దర్భ కొయ్యడం నేర్పుతారు. దర్భ కోసేటప్పుడు అది పుచ్చిపోయిందో తెగిపోయిందో అయ్యుండి ఆ దర్భ పనికిరాదు అంటే కొయ్యరు, వదిలిపెట్టేస్తారు. పనికొచ్చే దర్భ అయితే పీకేయకూడదు, మొదలంట పీకేస్తే మళ్ళీ పెరగదు. దర్భని మొదలు దగ్గర ఎంతవరకు కొయ్యాలో అంతవరకే కొయ్యాలి. కోస్తే అది మళ్ళీ పెరుగుతుంది. పెరిగితే మళ్ళీ రేపు పొద్దున్న ఏమైనా కార్యం చేయడానికి దర్భలు ఉంటాయి. అందుకని దర్భని ఎలా కొయ్యాలో ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే కోసేటటువంటి విద్య గురువుగారు మొదట తన శిష్యుడికి నేర్పితే వాడు జీవిత పర్యంతము ఎంతవరకు సమాజంలోంచి భోగాన్ని తాను తీసుకోవాలో అంతవరకే తీసుకుంటాడు తప్ప అంతకన్నా ఎక్కువ వాడుకోడు. ఆ కౌశలం రావడానికి కుశ అంటే దర్భ కొయ్యడం దగ్గర ప్రారంభమవుతుంది ఆ విద్య, గురువుగారు నేర్పుతారు కాబట్టి దర్భలు యజ్ఞయాగాది క్రతువులలో అవసరం కాబట్టి రోజూ దర్భలు తెచ్చుకుంటూ ఉంటారు. అందుకని ఆయన దర్భలు తేవడానికి పళ్ళు తేవడానికి అరణ్యంలోకి వెళ్ళాడు. ఇక్కడ జమదగ్ని ఒక్కడే కూర్చుని ఉన్నాడు. ఆ కార్తవీర్యార్జునుడి యొక్క కుమారులు ఉన్నారు, వాళ్ళకో శాపం ఉంది. ఇప్పుడు మళ్ళీ నేను కార్తవీర్యార్జున చరిత్ర గురు చరిత్ర చెప్పట్లేదుగా, దాని జోలు కొద్దిగా వినండి చాలు. నీకు చాలా ఉత్సాహవంతులు వీరులైన కొడుకులు పుడతారు, ఆ ఉత్సాహమే వాళ్ళ కొంప ముంచేస్తుందని వాళ్ళకో శాపం ఉంది. అందుకని వాళ్ళు బయలుదేరి జమదగ్ని దగ్గరికి వచ్చారు. మా నాన్నని చంపేసిన వాడు ఈ జమదగ్ని కొడుకైన పరశురాముడి, కాబట్టి ఈ జమదగ్ని చంపేస్తామని కూర్చున్నవాడిని కూర్చున్నట్టు కత్తిపెట్టి తలవరికేశారు. ఆయన ఒరిగిపోయింది ఆయన శరీరం ఒరిగిపోగానే ఈ పరశురాముడు వెళ్ళి ఆ అరణ్యంలో ఉన్నటువంటి వాణ్ణి పిలిచారు. పిలుస్తూ ఆ తల్లి జమదగ్ని యొక్క భార్య ఆ పడిపోయినటువంటి జమదగ్ని యొక్క శరీరం మీద పడి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ పిలిచింది, భార్గవరామ 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 అని అరిచింది. ఇన్ని మాటలు అరిచింది ఏం చెప్పారంటే మహాభారతంలో మున్నేడు మాటలు అన్నారు. అంటే 21 మాటలు అరిచింది. ఆ అరవడం కూడా ఎలా అరిచిందంటే పరశురాముడు లెక్క పెట్టుకోవడానికి అవకాశం ఉండేటట్లుగా అరిచింది. అన్ని మాటలు అరిస్తే ఆయన అరణ్యంలో ఉన్నవాడు విన్నాడు, నా తల్లి ఎందుకింత ఎలుగెత్తి ఏడుస్తూ అరుస్తోంది అని. పరుగున వస్తూ లెక్క పెట్టుకున్నాడు ఎన్ని మాటలు పిలుస్తోంది అని. ఆశ్రమానికి వచ్చేటప్పటికి 21 మాటలు పూర్తయింది. చూశాడమ్మా ఎవరు చేశారు ఈ పని అని అడిగాడు. నువ్వు కార్తవీర్యార్జునుణ్ణి చంపేశావన్న కక్షతో కార్తవీర్యార్జును యొక్క సంతానం వచ్చి మీ తండ్రి అయినటువంటి జమదగ్ని చంపేసింది అన్నాడు. వెంటనే ఆయనకి కోపం వచ్చి, అమ్మా ఈ క్షత్రియులు దురహంకారులు, భూమిని పరిపాలించవలసినటువంటి క్షత్రియులు యుక్తాయుక్త విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఒకప్పుడు ఆతిథ్యం పొంది ఆవుని ఎత్తుకుపోయారు. ఆవుని ఎత్తుకుపోతే నేను ఆవుని విడిచిపెట్టమని అడిగితే బ్రాహ్మణుడు వెర్రివాడు చంపేసేయమన్నారు. నేను యుద్ధం చేస్తే నా చేతిలో చచ్చిపోయాడు. ఆయన ఆవుని విడిచిపెట్టలేదు కాబట్టి యుద్ధం చేసి చంపాను. నేను లేనప్పుడు దొంగ దెబ్బ తీసి నా తండ్రిని చంపారు. ఈ క్షత్రియులు బతకడానికి వీల్లేదమ్మా. నువ్వు 21 మాటలు గుండెలు బాదుకుని అరిచావు కనుక 21 మాటలు ఈ భూమండలం అంతా తిరుగుతాను. క్షత్రియుడన్నవాడు కనబడితే చంపేస్తాను. గర్భస్థ పిండమై ఉన్నా కూడా విడిచిపెట్టను, శిశువైనా కూడా విడిచిపెట్టను. క్షత్రియుడన్నవాడు ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు. అదే కృష్ణ భగవానుడు ధర్మరాజుతో అంటాడు, కొద్ది వంశములు మాత్రమే సుక్షత్రియ వంశములు మిగిలాయి, మిగిలిన వంశాలన్నీ అంతరించిపోయాయి పరశురాముడి చేతిలో. అలా మిగిలిపోయిన వంశాల్లో ఇక్ష్వాకు వంశం, చంద్రవంశం అటువంటివి కొన్ని ఉన్నాయి.
మిగిలిన వాళ్ళు ఎక్కడైనా కొద్ది మంది క్షత్రియులుంటే వాళ్ళు 3 ప్రదేశాల్లో దాక్కున్నారు. ఒకటి ఆవుల మందలలోకి వెళ్ళిపోయి దాక్కున్నాడు. ఆవుల మందలలో ఉంటే మాత్రం ఆయన తొందరపడి గబగబా రాడు, ఎందుకంటే ఏ ఆవు అయినా చెనక పడుతుందని ఆగుతాడు. నేను గోవుల మందలలోకి వెళ్ళి దాక్కున్నాడు. కొంతమంది ఆడవాళ్లు నివసించేటటువంటి ప్రదేశాలలోకి వెళ్ళి దాక్కున్నారు. ఆడవాళ్లు ఉన్న చోటికి వెళ్ళడు. ఆడవాళ్లు ఉన్న చేతికి గాజులు ఇలా ఇలా చూపించినా ఇక లోపలికి రాడు పరశురాముడు. అందుకని కొంతమంది క్షత్రియులు గాజులు వేసుకుని ఆయన వస్తుంటే చేతులు బయటికి పెట్టి చప్పుడు చేశారు. ఆడవాళ్ళు ఉన్నారని వెళ్ళిపోయాడు. అలా బతికారు కొంతమంది. మిగిలిన వాళ్ళందరినీ చంపేశాడు. శిశువుల్ని కూడా మిగల్చలేదు. 21 మాటలు భూమండలం అంతా తిరిగి క్షత్రియులన్న వాళ్ళని విడిచిపెట్టకుండా సంహరించి ఈ నెత్తురంతా తీసుకెళ్లి కురుక్షేత్రంలో 5 హ్రదములు తవ్వాడు. 5 చెరువులు తవ్వి 5 చెరువులు ఈ క్షత్రియుల యొక్క నెత్తుటితో నింపాడు. వాటిని శమంతక పంచకం అని పిలుస్తారు. 5 నెత్తుటి చెరువులు చేసి 5 నెత్తురు తీసి తండ్రికి పితరులకు తర్పణం చేశాడు. అది ఆవేశం. అందుకని ఆవేశావతారమైంది. అంత ఆవేశాన్ని పొందినటువంటి అవతారం దాని ఉద్ధతి అసలు దాని గురించి చదవడం, దాన్ని ఊహించడమే చాలా కష్టంగా ఉంటుంది. అంత దారుణంగా చంపేశాడు 21 పర్యాయాలు. మళ్ళీ బ్రాహ్మణుల వలన క్షత్రియ వంశాలు వృద్ధిలోకి వచ్చాయి. అదొక ధర్మ సూక్ష్మం. ఇప్పుడు దాని గురించి నేను ప్రస్తావించక్కర్లేదు. నేను మహాభారతం ఆదిపర్వం చెప్పినప్పుడు విన్న వాళ్ళకి జ్ఞాపకం ఉండే ఉంటుంది. కాబట్టి బ్రాహ్మణుల వలన క్షత్రియ వంశాలు మళ్ళీ వృద్ధిలోకి వచ్చాయి. 21 పర్యాయములు భూమినంతటినీ పర్యటించి శమంతక పంచకాన్ని ఏర్పాటు చేసి 5 చెరువులు నిత్తుటితో నింపి పితృదేవతకి తర్పణలిస్తే పితృదేవతలు కనపడన్నారు. ఎంత అసాధ్యపు పని చేశావురా! బ్రాహ్మణ వంశంలో పుట్టి 21 మార్లు క్షత్రియుల్ని సంహరించి భూమండలాన్నంతటినీ తన స్వాధీనం చేసుకున్నాడు. ఎక్కడ పుట్టవలసిన వాడు? ఈ క్షాత్రం గాది కడుపున పుట్టవలసిన వాడు. అక్కడ పుట్టుంటే సుక్షత్రియుడయ్యి ఏమై ఉండేదో. ఆ తినే హవిష్యపాత్ర మారడం, చెట్టుని కౌగిలించుకోవడంలో భృగువు చెప్పినట్టు చేయకపోవడంలో ఇంత ఉపద్రవం వచ్చేసింది. ఆవేశావతారం అయిపోయింది. అయిపోయి ఇంతమంది పితృదేవతలు చెప్పి తీర్థయాత్రలు చేయమంటే మళ్ళీ తీర్థయాత్రలకు బయలుదేరాడు. తీర్థయాత్ర అంతా చేశాడు. చేసి వచ్చి ఒక్క పరశురాముడు రామాయణ కాలం, భారత కాలం ఎన్నిటితో సంబంధం ఉన్నవాడు. ఒకానొకప్పుడు అశ్వమేధయాగం చేశాడు. అశ్వమేధయాగం చేసి ఈ భూమిని అంతటినీ దానం చేసేస్తాను. ఆయనదేగా భూమి. ఈ భూమిని అంతటినీ దానం చేస్తాను. ఈ భూమిని అంతటినీ దానం చేస్తే పుచ్చుకోగలిగిన బ్రాహ్మణుడు ఎవడని అడిగాడు. ఏ బ్రాహ్మణుడు పుచ్చుకుంటాడు? ఈ భూమిని అంతటినీ ఇచ్చేస్తానంటే అంటే అలా పుచ్చుకోగలిగిన సమర్థత ఉన్నవాడు, అన్ని ప్రాణులకు అన్నం పెట్టవలసిన వాడు కశ్యప ప్రజాపతి ఒకడే. ఎందుకంటే జీవులన్నీ కశ్యప ప్రజాపతి బిడ్డలు. అందుకని కశ్యప ప్రజాపతికి దానం చేశాడు. కశ్యప ప్రజాపతి అంటే ఎంత శక్తివంతుడో తెలుసా? ఇప్పుడు దాన్ని చెప్పవలసిన అవసరం లేదు, కానీ బ్రహ్మవైవర్త పురాణంలోంచి ఓ మాట చెప్తా. అధర్మం ఎక్కువైపోయి ఒకానొకప్పుడు భూమి కిందకి కుంగిపోయింది. కుంగిపోతే నా బిడ్డలకి అన్నం లేదు, నువ్వు కుంగిపోతే ఎలా, పైకి రావాలి, మళ్ళీ చాలా మంది ప్రాణులు నష్టమైపోతున్నారని ఆయన భూమి కిందకి వెళ్ళి తన ఊరువుల్ని అంటే తన తొడల్ని అడ్డుపెట్టి పైకెత్తాడు. కశ్యప ప్రజాపతి తపశ్శక్తి అంతటిది. కశ్యప ప్రజాపతి యొక్క ఊరువుల మీద పైకి లేచింది కాబట్టి ఈ భూమికి ఉర్వి అని పేరు వచ్చింది. అందుకు ఉర్వి. కశ్యప ప్రజాపతి దానం పట్టాడు కాబట్టి పరశురాముడి దగ్గర భూమికి కాశ్యపి అని పేరు వచ్చింది. ఈ 2 పేర్లు కశ్యప ప్రజాపతి వల్లే వచ్చాయి. భూమినంతటినీ పుచ్చుకున్న కశ్యప ప్రజాపతికి పరశురాముడి శక్తి తెలుసు. ఆయన అన్నాడు, నువ్వు నాకు దీన్ని దానం చేసేసావు. దానం చేసేసిన తర్వాత ఇంకా దీని మీదే నువ్వు ఎలా ఉంటావు? ఈ ఇల్లు మీకు దానం చేసేసానండి అని చెప్పి నేనే ఆ ఇంట్లో ఉంటున్నాను అనుకోండి, ఇంకెందుకు ఆ దానం? ఇచ్చేయాలి కదా, ఇంకా నువ్వు ఉండకూడదు. కాబట్టి భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతానంటే దక్షిణ దిక్కుకు వెళ్ళమన్నాడు. తిన్నగా వెళ్ళి మహేంద్రగి పర్వతం మీద కూర్చున్నాడు. అది ఎక్కడిది అంటే ఆ యువతల ఉన్న పర్వత శిఖరం మీద నిలబడి సముద్రుణ్ణి పిలిచాడు. పిలిచి, నేను నిలబడడానికి భూమి లేదు, కశ్యప ప్రజాపతికి ఇచ్చేశాను, కాబట్టి నేను నిలబడడానికి కొంత భూమిని ఈ సముద్రమా వెనక్కి వెళ్ళన్నాడు. అంటే సముద్రానికి భయం వేసింది. అసలే కోపిష్టి. వెనక్కి వెళ్ళంటే ఎంత వెనక్కి వెళ్ళాలి? బాగా వెనక్కి వెడితే ఎవడిమ్మన్నాడంతా, నేను ఆశపోతున్నా అంటాడు.
తక్కువ ఇస్తే ఏమిటి నీ అహంకారం అంతే ఇస్తావా అంటాడు. 21 మాటలు క్షత్రియుల్నే చంపినవాడు కార్తవీర్యార్జునుడిని చంపాడు. నేనే పాటి భయమేసి ఆవిడ సముద్రుడు అన్నాడు, నేను వెనక్కి వెళ్ళడం కాదు, నేను ఎంత వెనక్కి వెళ్ళాలో నువ్వే చెప్పన్నాడు. ఎంతవరకని ఇలా ఎలా చెప్పనన్నాడు. నీ పరశువు విసురు, అది సముద్రంలో ఎక్కడ పడుతుందో అక్కడ వరకు వెనక్కి వెళ్ళిపోతానన్నాడు. గిరగిర తిప్పి విసిరాడు. విసిరితే ఆ పరశువు సముద్రంలో పశ్చిమ దిక్కుకి ఎంత దూరం పడిందో సముద్రం అంత వెనక్కి వెళ్ళింది. అందుకే ఇప్పుడు ఉడిపి మొదలైనటువంటి క్షేత్రాలు ఉన్న ప్రదేశం అంతా యథార్థమైన భూమి కాదు, సముద్రం పరశురాముడికి చోటిస్తే వచ్చిన భూమి. అందుకే ఆ క్షేత్రాలన్నిటినీ కలిపి ఒక పేరుతో పిలుస్తారు, పరశురామ క్షేత్రాలంటారు. అప్పుడు ఎవ్వరూ ఆ ప్రదేశానికి వెళ్ళలేదు, అనుష్ఠానం లేదు, బ్రాహ్మణులు లేరు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆంధ్రదేశం, కర్ణాటక, ద్రవిడ దేశం నుంచి కొన్ని బ్రాహ్మణ కుటుంబాలని తీసుకెళ్ళాడు. వీళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారేమోనని, వెనక్కి వెళ్ళిపోతే ఇదేమిట్రా విచిత్రంగా ఉన్నామని చెప్పి వీళ్ళని వాళ్ళు వెనక్కి రాకుండా ఉండడం కోసమని సంప్రదాయం మార్చాడు పరశురాముడు. అందుకే ఆంధ్ర, కర్ణాటక, ద్రవిడ దేశాల్లో శిఖ వెనక్కి ఉంటుంది, ఇక్కడ పెట్టుకుంటారు పిలక. ఒక్క కేరళ రాష్ట్రంలో మాత్రం మధ్యశిఖా సంప్రదాయం, ఇక్కడ శిఖ ఉంటుంది, ఇక్కడ శిఖ పెట్టుకుంటారు. అందుకే శంకరాచార్యుల వారి తండ్రి గారికి శిఖ ఇక్కడ ఉంటుంది, మధ్యశిఖ. ఇప్పటికీ మీరు కేరళలో నంబూద్రి బ్రాహ్మణుల్ని చూస్తే ఇక్కడ శిఖ ఉంటుంది. మధ్యశిఖా సంప్రదాయం పరశురాముడు ప్రవేశపెట్టింది. మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తే ఇదేమిట్రా పిల్లకి ఇక్కడ పెట్టుకున్నావు నువ్వు అంటారు, ఇంకా వెళ్లకుండా ఉంచడానికి అలా సంప్రదాయం మార్చాడు. అక్కడ వ్యవస్థనంతటినీ పెంచి పెద్ద చేశాడు. అక్కడే శంకరాచార్యుల వారు అవతార స్వీకారం చేశారు. అటువంటి పరశురాముడు ఆ మహేంద్ర పర్వతం మీద కూర్చుని తపస్సు చేయడం మొదలెట్టాడు. ఆయన ఈ తపస్సు చేయడానికి పూర్వమే పులితెరువుకొస్తున్నటువంటి ఒక బ్రాహ్మణ పిల్లవాడిని రక్షించాడు. ఆ రక్షింపబడినటువంటి పిల్లవాడే పరశురాముడికి గొప్ప చిలికాడు, శిష్యుడు అయ్యాడు. ఆయనకి అకృతవరుణుడు అని పేరు. అకృతవరుణుడు పేర్లే చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. చేయబడని గాయములున్నవాడు అని అకృతవరుణుడు అంటే ఒంటి మీద దెబ్బలేనివాడు అని. ఆ అకృతవరుణుడు ఇప్పటికీ ఈ రోజుకి కూడా మహేంద్ర పర్వతం మీద పరశురాముణ్ణి ఆరాధన చేస్తే ప్రతి చతుర్దశి తిథి నాడు ఆయన దగ్గరికి వస్తాడు. ఆయన ధర్మరాజు గారు ఆ చతుర్దశి తిథి నాడే పరశురాముణ్ణి దర్శనం చేశాడు. ఆయన మహేంద్ర పర్వతం మీద కూర్చుని ఉండి కశ్యప ప్రజాపతికి భూమిని దానం చేసి తన దగ్గర ఉన్నవన్నీ దానం చేసేసాడు. దానం చేసినప్పుడే ద్రోణాచార్యుల వారికి తెలిసింది. అప్పటికి ద్రోణాచార్యుల వారు కటిక దరిద్రంలో ఉన్నారు. ఇంత దరిద్రంలో ఉన్నాను, మహానుభావుడు పరశురాముడు అందరికీ అన్నీ దానం చేస్తున్నట్ట, నేను వెళ్ళి ఏదైనా దానం అడుగుతానని పరశురాముడి దగ్గరికి వచ్చాడు. అయ్యా మీరు అన్ని దానాలు చేస్తున్నారట, పేద బ్రాహ్మణుణ్ణి నాకు ఏమైనా ఇవ్వండి అన్నాడు. అంటే పరశురాముడు అన్నాడు, అందరికీ అన్నీ ఇచ్చేశాను, నా దగ్గర ఏం లేవు, రెండే ఉన్నాయి. ఒకటి నా శరీరం ఉంది, రెండు నా దగ్గర ధనుర్విద్య ఉంది, ధనుర్వేదం. రెండిటిలో ఏది కావాలో కోరుకో ఇచ్చేస్తాను. అంటే మీ శరీరాన్ని తీసుకుని నేనేం చేస్తానో మీ దగ్గర ఉన్న ధనుర్వేదాన్ని నాకు ఇమ్మన్నాడు. అంటే ద్రోణాచార్యుల వారికి ధనుర్వేదాన్నంతటినీ పరశురాముల వారే ఇచ్చారు. అందువలనే ద్రోణాచార్యుల వారు అంత గొప్ప ఆచార్యుడై ఆ రోజుల్లో ప్రపంచ దేశాల అన్నిటి నుంచి కూడా విలువిద్య నేర్చుకోవాలంటే ద్రోణాచార్యుల వారి దగ్గరికే వచ్చేవారు. ద్రోణాచార్యుల వారి దగ్గర విద్య నేర్చుకున్నప్పుడు ద్రోణుడు ఒకడికి విద్య నేర్పకపోవడం, పరశురాముడు నేర్పడమే మహాభారత కురుక్షేత్ర యుద్ధానికి మళ్ళీ కారణమైంది. ఎక్కడ కారణమైందంటే ద్రోణాచార్యుల వారు అందరికీ అస్త్రాలను నేర్పుతున్నప్పుడు కర్ణుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి ఏకాంతంలో ఉన్నప్పుడు వెళ్ళాడు గురువు గారి దగ్గరికి. వెళ్ళి, గురువర్యా నేను మీతో ఒక రహస్యం మాట్లాడాలన్నాడు. ఏం కావాలరా అని అడిగారు. నాకు బ్రహ్మాస్త్రం కావాలి అన్నాడు. దేనికి నీకు బ్రహ్మాస్త్రం అని అడిగారు. అర్జునుడిని చంపాలనుకుంటున్నాను అన్నాడు. అర్జునుడు ధర్మపక్షం, కర్ణుడు ధర్మపక్షం కాదు. ఎందుచేత అంటే కర్ణుడు పుట్టుక చేత సుగుణాభిశోభితుడు, గొప్ప గుణములున్నవాడు. పుట్టుక చేత ఆయనకున్న విభవం మహాభారతంలో ఎవరికీ లేదు. సహజ కవచ కుండలములున్నవాడు, సూర్యపుత్రుడు, కుంతీదేవి కుమారుడు. కానీ సంగము వలన ఆయనకు వచ్చినన్ని దుర్గుణాలు ఎవరికీ రాలేదు. అన్ని దుర్గుణాలు వచ్చాయి. అందులో రెండు ప్రధానమైన దుర్గుణాలు ఏమిటంటే కర్ణుడికి వాచాలత్వం, నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. సభాపర్వంలో అంత ప్రమాదం మహాభారతంలో ఏర్పడడానికి కర్ణుడు మాట్లాడిన మాటలే కారణం. దుర్యోధనుడు తొడ చూపించి ద్రౌపదీదేవిని వచ్చి కూర్చొమ్మనడానికి కారణం కర్ణుడు మాట్లాడిన మాటలే.
5గురుండి నిన్ను రక్షించుకోలేకపోయారు, 6వ భర్తని చూసుకోని దుర్యోధనుడిని చూపించాడు. కర్ణుడి మాటలు విని దుర్యోధనుడు తొడకొట్టి ఆ ద్రౌపదీదేవిని వచ్చి కూర్చోమన్నాడు. ఎక్కడైనా సరే సభ జరుగుతూ ఉండగా పురుషుడు తన తొడ మీద చప్పుడు చేయకూడదు, ఒక్క సంగీత విద్వాంసుడైతే తప్ప. కచేరీ జరుగుతుంటే తాళం కోసం తొడ మీద చప్పుడు చేయొచ్చు తప్ప, సభ జరుగుతూ ఉండగా ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్న తొడ చరిచాడు అంటే వాడు అధమాధముడని గుర్తు, వాడికి సంస్కారం లేదని గుర్తు. తొడ చరచకూడదు. తొడ మీద పురుషుడు చెయ్యి వేసిన చప్పుడు ఒక్క భార్యకి తప్ప ఏ స్త్రీకి వినపడకూడదు. ధర్మశాస్త్రంలో అంత నిషిద్ధం. అంత పెద్ద సభలో నిండు పేరోలగంలో ద్రౌపదీదేవి వంక చూస్తూ తొడ చరిచాడు కాబట్టే ఆ ధర్మానికే కురుక్షేత్రంలో ఆయన తొడలు విరిగిపోయి పడిపోయాడు. అదే కారణమైంది, మహాపతివ్రతను అలా పిలవడమే కారణమైంది. కాబట్టి అటువంటి కర్ణుడు వాచాలత్వానికి ప్రసిద్ధి. 2, యుద్ధానికి పురిగొల్పి తాను ముందు యుద్ధానికి వెళ్ళి అందరికన్నా ముందు పారిపోవడానికి ఆయనే ప్రసిద్ధి. అందరికన్నా ముందు ఆయనే పారిపోతుంటాడు యుద్ధంలో. ఇది దుర్యోధనుడి కొంప ముంచేసి పాండవ కౌరవుల మధ్య విపరీతమైనటువంటి పగలు పెరగడానికి కారణమైంది. ఇటువంటి కర్ణుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి బ్రహ్మాస్త్రం అడిగాడు. నేను ఇవ్వనన్నాడు. ఎందుకు ఇవ్వవని అడిగాడు. 2 కారణముల చేత ఇవ్వను. సరి అయిన చారిత్రమున్న బ్రాహ్మణుడికి ఇస్తాను, తపస్వి అయిన క్షత్రియుడికి ఇస్తానన్నాడు. తపస్వి అంటే తనని తాను నిగ్రహించుకుని ఎంతో అవసరమైతే తప్ప వెయ్యనటువంటి వాడు, సదాచార సంపన్నుడు, నియమనిష్టలున్న క్షత్రియుడికైతేనే ఇస్తా బ్రహ్మాస్త్రం. 2, మంచి చరిత్ర అంటే చాలా గొప్ప నడవడి కలిగినటువంటి బ్రాహ్మణుడికి ఇస్తాను. ఈ 2కి తప్ప 3వ వాడికి ఇవ్వను. ఈ 2టికి నువ్వు చెందవు, నువ్వు సూతుడివి, నీకు ఇవ్వనన్నాడు. కడుపులో కక్ష పట్టుకుంది. అయితే ఇక్కడ మీరు ఒక అనుమానం రావచ్చు, ద్రోణాచార్యుల వారు కర్ణుడికి చెప్పలేదు కదండి, ద్రోణాచార్యుల వారు చెప్పుంటే ఎలా ఉండేది అని ఒక ప్రశ్న వేయచ్చు. ద్రోణాచార్యుల వారిది సంకుచిత బుద్ధి కాదు, మహానుభావుడు ద్రోణుడు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా? లోకంలో ఎవరైనా ఎవరికైనా ధనుర్వేదం నేర్పుతారు, కానీ తనని చంపడానికే పుట్టాడు అవతలవాడని తెలిసి కూడా వాడికి ధనుర్వేదం నేర్పిన ఏకైక గురువు ద్రోణాచార్యుడు. లోకంలో ఎక్కడ ఉండరు. ద్రుపదుడు మహాదోషం చేశాడు ద్రోణుడి పట్ల. అంత దోషం చేస్తే ద్రోణుడు క్షమించాడు. నిజానికి అంత క్షమించినటువంటి ద్రోణాచార్యుల వారి మీద పగపట్టి యజ్ఞం చేశాడు. ద్రోణుణ్ణి చంపే కొడుకు నాకు కావాలని. ఆ యజ్ఞంలోంచి పుట్టాడు దృష్టజ్యుమ్నుడు. ద్రౌపదీదేవి ఆ యజ్ఞంలోంచే వచ్చారు. ఆ దృష్టజ్యుమ్నుడు తనని చంపడానికే యజ్ఞంలోంచి పుట్టాడన్న విషయం ద్రోణాచార్యుల వారికి స్పష్టంగా తెలుసు. తెలిసి కూడా అయ్యా మీరు నాకు విలువిద్య నేర్పండి అని వచ్చి కాళ్ళు పట్టుకుంటే తన గురుస్థానంలో ఎక్కడ అరమరికలు ఉండకూడదని దృష్టజ్యుమ్నుడికి విలువిద్య నేర్పిన మహాపురుషుడు ద్రోణాచార్యుడు. అటువంటి వాడు కర్ణుడికి బ్రహ్మాస్త్రం ఎందుకు నేర్పడు? తగిన కారణం ఉంది కాబట్టే నేర్పలేదు. నేను సూతుడును కాబట్టి, సుక్షత్రియుడను కాను కాబట్టి, చారిత్రమున్న బ్రాహ్మణుణ్ణి కాను కాబట్టి నాకు బ్రహ్మాస్త్రం ఇవ్వలేదు. ఈ బ్రహ్మాస్త్రాన్ని పరశురాముడి దగ్గర ద్రోణుడు నేర్చుకున్నాడు. ఆ పరశురాముడు చిరంజీవి, ఇప్పటికీ మహేంద్ర పర్వతం మీద ఉన్నాడు. ఆ పరశురాముడి దగ్గర నేర్చుకుంటాను. ఈ గురువుకి తెలియకుండా ఆ గురువు దగ్గర సంపాదిస్తాను. అయితే ఈ గురువు వేసిన ప్రశ్నే ఆ గురువు వేయడని నమ్మకం ఏంటి? అందుకని తిన్నగా పరశురాముడి దగ్గరికి వెళ్ళి ఎవరు నువ్వని అడిగాడు పరశురాముడు. నేను భృగువంశ సంజాతుడైన బ్రాహ్మణుణ్ణని చెప్పాడు. భృగువంశ సంజాతుడైన బ్రాహ్మణుణ్ణి అంటే నమ్మాడు పరశురాముడు. నమ్మి భార్గవాస్త్రాన్ని కూడా ఇచ్చాడు. భార్గవాస్త్రాన్ని బ్రహ్మాస్త్రాన్ని కూడా ఉపదేశం చేసేసాడు. ఉపదేశం అయిపోయిన తర్వాత ఓ రోజున గురు శిష్యులిద్దరూ అరణ్యంలో తిరుగుతున్నారు. శిష్యుడు అంటే కడుపున పుట్టిన కొడుకుతో సమానం. అందుకే గురువుగారు అలిసిపోయి ఉంటే ఆ కింద కూర్చున్నాడు కర్ణుడు. ఒరే నీ తొడ మీద తల పెట్టుకుని కాసేపు పడుకుంటాను రా అన్నాడు పరశురాముడు. సరే పడుకోమన్నాడు. పడుకున్నాడు పరశురాముడు కర్ణుడి తొడ మీద తల పెట్టుకుని. ఇంతలో దంశుడు అని ఒక రాక్షసుడు, ఆయన ఒకానొక శాపకారణం చేత చిన్న పందిపిల్ల ఎంత ఉంటుందో ఆ పందిపిల్లంత రూపాన్ని పొందాడు. దానికి 8 కోరలతో ఉంటుందని కాళ్లతోటి. అది కర్ణుడి తొడ కింద చేరి అది విపరీతంగా కొరికేస్తుంది. అది తొడ కొరికేస్తోంది కర్ణుడిది.
తన తొడ కదిపితే గురువుగారికి నిద్రాభంగం అవుతుంది, నిద్రాభంగం అయితే దోషం అవుతుంది, దోషం అయితే గురువుగారికి కోపం వస్తుందేమోనని కర్ణుడు కదపలేదు తొడ. అది తొలిచేస్తోంది తొడని. ఆ నెత్తురు కారి 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 పడుకున్న పరశురాముడి భుజం కిందకి వెళ్ళింది. ఏదో గోరువెచ్చగా తడి తగులుతున్నట్టుగా తగులుతోందని పరశురాముడు దిగ్గున నిద్ర లేచి చూసుకున్నాడు. నెత్తురు ఉంది. ఆ కర్ణుడిని కాలెత్తమన్నాడు. నెత్తురు కనపడింది. పరశురాముడు ఇలా చూశాడు. ఆ క్రిమి వంక అది పంది పిల్లంతుంది. పరశురాముని యొక్క తేజస్సు చూసేసరికి వెంటనే అది కాలిపోయింది. కాలిపోయి అందులోంచి రాక్షసుడు పైకి లేచాడు. అయ్యా, నా పేరు దంశుడు. నేను ఒకప్పుడు ఒక మహర్షి బలవంతంగా అపహరించే ప్రయత్నం చేస్తే నాకు ఆ మహర్షి శాప కారణంగా ఈ రూపం కలిగిందని శరీరం విడిచిపెట్టాడు. అప్పుడు పరశురాముడు తేరిపారి చూశాడు కర్ణుడి వంక. ఏమిరా, నువ్వు బ్రాహ్మణుడవైతే ఇంత ఓర్పు ఉండదు. శరీరానికి బాధ కలిగితే బ్రాహ్మణుడు ఓర్చలేడు, దెబ్బ తగిలితే తట్టుకోడు. క్షత్రియుడైతేనే తట్టుకుంటాడు. నువ్వు క్షత్రియుడవా, బ్రాహ్మణుడివి మాత్రం కాదు. నువ్వు అబద్ధం చెప్పావు, నిజం చెప్పు, నువ్వెవరని అడిగాడు. అడిగితే నేను సూతుడను అని చెప్పాడు కర్ణుడు. వెంటనే పరశురాముడు అన్నాడు, నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పి అస్త్రాల్ని పొందావు కనుక ఆపత్కాలమునందు నీకు ఈ అస్త్రములు స్ఫురించకుండుగాక అన్నాడు. అందుకే కర్ణుడికి మరణ సమయంలో బ్రహ్మాస్త్రం గాని భార్గవాస్త్రం గాని జ్ఞాపకానికి రాలేదు. పరశురాముడి దగ్గర బ్రహ్మాస్త్రం నేర్చుకున్నాడు, భార్గవాస్త్రం ఉపదేశం పొందాడు, ప్రయోగ ఉపసంహారాలు తెలుసు. కానీ తిరిగి వచ్చిన తర్వాత దుర్యోధనుడు అడిగాడు, పరశురాముడి దగ్గర అస్త్రాలు నేర్చుకున్నావా, ఏమైంది నీ ప్రయత్నం అని అడిగాడు. నేర్చుకున్నాను, కానీ పరశురాముడు నన్ను శపించాడన్న విషయం దుర్యోధనుడికి కర్ణుడు చెప్పలేదు. చెప్పకుండా నేను వెళ్ళిన ప్రయత్నం పూర్తయింది, పరశురాముడి దగ్గర అస్త్రాలని ఉపదేశం పొందాను అన్నాడు. దుర్యోధనుడు కర్ణుడిని నమ్ముకున్నాడు. బ్రహ్మాస్త్రం తెలుసు, భార్గవాస్త్రం తెలుసు, కాబట్టి కర్ణుణ్ణి నమ్ముకుంటే నన్ను రక్షించి తీరుతాడనుకున్నాడు. కాబట్టి కురుక్షేత్ర సంగ్రామం జరిగి అధర్మాత్ములు మడిసిపోవడానికి కారణం పరశురాముడు కూడా అయ్యాడు. పరశురాముడు కర్ణుడికి ఉపదేశం చేసి ఉండకపోతే, దుర్యోధనుడికి ఆ మాట చెప్పకపోతే మహాభారతం ఎటు తిరిగేది అన్న విషయం కొంచెం ఆలోచించవలసినటువంటి విశేషం. దుర్యోధనుడి మూర్ఖత్వం అనుకోండి, కానీ ఇంత అతిశయం ఉండేదా అంటే చెప్పడం కష్టం. చిత్రం ఏమిటంటే, మహాభారతంలో తన శిష్యుడికి విలువిద్య నేర్పి శిష్యుడి చేతిలో ఓడిపోయిన సత్కారం పొందినటువంటి గొప్పతనం కూడా పరశురాముడిదే. ఎందుకంటే ఒక గురువుకి చాలా గొప్ప సత్కారం ఏమిటో తెలుసా? గురువుకి సత్కారం ఉండదు. నిజానికి సన్మానం పుచ్చుకున్నవాడు గురువు కాలేడు. ఎందుచేత అంటే సన్మానము బంధనహేతు, అహంకారహేతు, గర్వహేతు. అది మనిషిలో లేనిపోని గర్వాన్ని పెంచుతుంది. కాబట్టి సన్మానం స్వీకరించరు. పూర్వం దక్షిణ దేశంలో జంబుకేశ్వరంలో ఉండేటటువంటి బ్రాహ్మణులు రాజుల దగ్గరికి వెళ్ళేవారు కాదు. ఏమి కానివ్వండి, వాళ్ళ కుటుంబాలని వాళ్ళు దేవాలయాన్ని నమ్ముకునే పోషించుకునేవారు. ఒకానొకప్పుడు మహారాజు అత్యవసరమై వాళ్ళని రమ్మని పిలిచాడు అంతఃపురానికి. వాళ్ళు మేము రామని కబురు చేశారు. వీళ్ళు ఎప్పుడూ ఎవరి దగ్గరికి రారు, వీళ్ళని ఎలా పాడు చెయ్యాలని అడిగాడు మంత్రిని. అడిగితే మంత్రి అన్నాడు, మహారాజా, బ్రాహ్మణుల్ని పాడు చేసేయాలంటే ఒక్క అస్త్రం ఉంది. వాళ్ళని మీరు రమ్మని పిలవకండి, వెళ్ళి సన్మానం చెయ్యండి గుడికి, వాళ్ళు పాడైపోతారు. గుడికి వెళ్ళి సన్మానం చేశాడు. ఒక్కసారి సన్మాన పత్రం చదువుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఎడుతున్నారు. కాబట్టి బ్రాహ్మణుణ్ణి పాడు చేయడానికి బ్రహ్మాస్త్రం ఎక్కడుంటుంది అంటే సన్మానమే. ఒక్క సన్మానం చేసేసారనుకోండి చాలు, వాడికి ఎంత అహంకారమైనా వచ్చేస్తుంది. పరిశీలించుకునే మహానుభావుల గురించి నేను మాట్లాడటం లేదు. కాబట్టి కానీ మరి గురువు జీవితంలో సత్కారం ఏమిటి అంటే, ఒక్క గురువుకే ఒక అపురూప సత్కారం ఉంటుంది. అది ఎవరు చేస్తారంటే శిష్యుడు చేస్తాడు. ఏమిటా సత్కారం అంటే గురువు గారిని ఓడించడం. పుత్రాదిచ్చేత్ పరాజయం, కొడుకు చేతిలో ఓడిపోవడం. ఎవరు కొడుకు? శిష్యుడే కొడుకు. తన దగ్గర నేర్చుకున్న శిష్యుడు మహావిద్వాంసుడై గురువు గారినే ఓడించాడు అనుకోండి, అంటే వాదన చేసి అని కాదు నా ఉద్దేశం, గురువు కన్నా గొప్పగా చెప్పగలిగాడు అనుకోండి ఏదైనా విషయాన్ని, అబ్బా
ఎంత విద్వాంసుడవయ్యావురా, ఎంత గొప్పవాడివయ్యావురా, నాకన్నా బాగా చెప్పావని గురువుగారు లేచొచ్చి కౌగిలించుకుని ఆనంద భాష్పాలతో తడిపేసి బతికున్నన్నాళ్ళు చెప్పుకుంటాట. నా శిష్యుడి చేతిలో ఓడిపోయానంటే పుత్రాదిచ్చేత్ పరాజయం. ఈ ఆనందాన్ని పొందిన వాళ్ళల్లో పెద్ద గురువు గారు పరమశివుడు. పరమశివుడు ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదా శివోం అని. ఆయన ఈశ్వర సర్వ విద్యానాం, ఆయనకి తెలియనిదేం లేదు. అటువంటి వాడు ఒకసారి తన కొడుకైన సుబ్రహ్మణ్యుణ్ణి ప్రణవం గురించి చెప్పమని అడిగాడు. అంటే కొడుకు అన్నాడు, చెప్తాను కానీ నాన్నగారండి, నేను చెప్పడం మీరు వినడం అంటే ఓ మర్యాద ఉంటుంది. వినేవాడు చెప్పేవాడి కన్నా కింద కూర్చోవాలి, ఎప్పుడు సమానంగా కానీ పైకి కానీ కూర్చోకూడదు, అప్పుడు దోషం వస్తుంది. అందుకని మీరు కొంచెం కింద కూర్చోండి, నేను పైన కూర్చుని చెప్తాను అన్నాడు. సరే అలాగే కూర్చుంటాను రాని కింద కూర్చున్నాడు, పైన కూర్చున్నాడు సుబ్రహ్మణ్యుడు. కూర్చుని చెప్పాడు. పరమశివుడు తెల్లబోయాడు. ప్రణవానికి అర్థం నేను కూడా ఎప్పుడు ఇలా చెప్పలేదురా, ఎన్ని విషయాలు చెప్పావురా అని పుత్రాదిచ్చేత్ పరాజయం, కొడుకు చేతిలో ఓడిపోయారని అది పెద్ద సత్కారం కింద ప్రకటించుకున్నాడు. అలా అటువంటి సత్కారాన్ని పొందినటువంటి వాడు 21 మాటలు క్షత్రియులందరినీ ఓడించిన తన శిష్యుడి చేతిలోనే ఓడిపోయాడు ఒక చోట. ఎవరైనా గాంగేయుడు, మహానుభావుడు, ప్రతస్మరణీయుడు, భీష్మాచార్యుల వారు. భీష్మాచార్యుల వారు తన వంశం పెరగాలని కోరుకున్నాడు. శంతన మహారాజు గారు సత్యవతీదేవిని స్వీకరించిన తర్వాత జన్మించిన కుమారులు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. చిత్రాంగదుడు గంధర్వుడితో యుద్ధం చేసి చచ్చిపోయాడు. ఇక మిగిలిన వాడు విచిత్రవీర్యుడు ఒక్కడే. ఆ విచిత్రవీర్యుడికి కానీ ఏదైనా ఆపద కలిగిందా మళ్ళీ కురువంశం ఆగిపోతుంది. కురువంశంలో ఇదో పెద్ద అల్లరి, ఎప్పుడూ వంశం కోసం అల్లరే. అందుకే 100 కొడుకులు పుడతారని ఈశ్వరుడి వలన వరం పొందిన గాంధారిని తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికి కట్టేశాడు. మా వంశానికి గొడవ ఉండదు, 100 పుడతారని. వాళ్ళు దుర్మార్గులై వంశాన్ని పాడు చేశారు. తానొకటి తెలిసిన దైవం ఒకటి తెలుసు అని. అందుకని చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుల్లో చిత్రాంగదుడు చచ్చిపోయాడు. ఉన్నవాడు విచిత్ర వీర్యుడు ఒక్కడే. ఈ విచిత్ర వీర్యుడికి కొడుకులు పుట్టాలి, లేకపోతే వంశం ఆగిపోతుంది. అందుకని కాశీరాజు తన కుమార్తెలకి స్వయంవరం ప్రకటించాడని తెలుసుకున్న భీష్మాచార్యుల వారు, తమ్ముడు ఎలాగో పనికి మాలినవాడు, వెళ్ళి రాజుల్ని ఓడించి తెచ్చుకోలేడు భార్యల్ని, తనే వెళ్ళాడు. వెళ్ళి ఆ స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ ఓడించి అంబికా అంబాలికల్ని రథం ఎక్కించి హస్తినాపురానికి తీసుకెళ్లి పెళ్లి కూతుళ్ళగా కూర్చోబెట్టి పెళ్లి చేసుకోమన్నాడు తమ్ముడిని. అంటే విచిత్ర వీర్యుడి వంక చూసి అందులో అంబంది, ఇతపూర్వమే నా మనసు సాల్వదేశ ప్రభువుకి ఇచ్చాను, కాబట్టి మేము ఒండులను వివాహం చేసుకుందాం అనుకున్నాం. అంటే ఆయన అన్నాడు, ఇది ధర్మాతిక్రమణం, మనసు ఒక చోట మనువు ఒక చోట కుదరదు. ఆడదాని మనసు వివాహపూర్వం అలా ఇంకొక పురుషుడు ఎందు ప్రవేశించకూడదు. నువ్వు సాల్వ ప్రభువుని వివాహం చేసుకుంటానన్నావు, ఆయన నిన్ను వివాహం అన్నాడని అంటున్నావు. ఇది తెలియక మీ తండ్రి నీకు స్వయంవరం ప్రకటించాడు. నిన్ను సకల లాంఛనాలతో సాల్వరాజు దగ్గరికి పంపించేస్తున్నాను, వెళ్ళిపోమ్మని పంపించేశాడు. రథం ఇచ్చి పంపిస్తే తీళ సాల్వభూపతి దగ్గరికి వెడితే ఆయన అన్నాడు, నన్ను ఓడించి భీష్ముడు ఎత్తుకుపోయాడు నిన్ను. కాశీరాజు మీ నాన్న స్వయంవరం ప్రకటించినప్పుడు నువ్వు భీష్ముడి సొత్తు, భీష్ముడు ఏం చేసుకుంటే చేసుకుంటాడు, తమ్ముడికి ఇచ్చి చేస్తాడు, లేకపోతే భీష్ముడు చేసుకుంటాడు. భీష్ముడు ఎత్తుకుపోయి భీష్ముడి చేతిలో ఓడిపోయినటువంటి నేను ఇక నిన్ను పెళ్లి చేసుకోనన్నాడు. ఆవిడ మళ్ళీ వెనక్కి వెళ్ళింది. అక్కడేమో సాల్వుడు పెళ్లి చేసుకోనంటున్నాడు, నా జీవితం ఉత్తినే పోయింది, కాబట్టి నాకు నీ తమ్ముడినిచ్చి పెళ్లి చెయ్యదు, నా తమ్ముడినిచ్చి పెళ్లి చెయ్యను, అధర్మం, నీ మనసు వేరొక చోట ఉంది, నా తమ్ముడికి ఎందుకు ఇస్తాను ఇవ్వనన్నాడు. అయితే ఎత్తుకొచ్చిన నువ్వే చేసుకోండి, నాకు ప్రతిజ్ఞ ఉంది ఆజన్మ బ్రహ్మచర్యం, నేను అసలు చేసుకోనన్నాడు. మరి నా జన్మ ఏమైపోవాలండి, నీ కర్మ అన్నాడు. వివాహపూర్వం పరపురుషుణ్ణి మనసులో ఎందుకు పెట్టుకోవాలనుకున్నావు, పోవతలకన్నాడు. ఇది భారతీయ సంస్కృతి. అంటే ఇప్పుడు అంబకి కక్ష పట్టుకుంది భీష్ముడి మీద, నా జీవితం పాడు చేసిన వాడు భీష్ముడే అని కక్ష పట్టి పరశురాముడు ఉన్న చోటికి తన మాతామహుడు అంటే తన తల్లి తండ్రి గారిని తీసుకుని వెళ్ళింది. వెడితే ఆయనకి పరశురాముడితో అనుబంధం ఉంది. పరశురాముడు చూశాడు, అమ్మా నీ తాత ఎటువంటి వాడో నేను అటువంటి వాడిని, చెప్పమ్మా నీకే కష్టం వచ్చిందన్నాడు. మీ శిష్యుడు భీష్మాచార్యుల వారు ఇంత పనిచేశారు, నన్ను మా నాన్నగారు స్వయంవరం ప్రకటిస్తే బలవంతంగా రాజుల్ని ఓడించి తీసుకుపోయాడు, నన్ను ప్రేమించినటువంటి సాల్వభూపతిని కూడా ఓడించాడు, దానివల్ల ఇటు సాల్వుడు చేసుకోలేదు, అటు విచిత్ర వీర్యుడు చేసుకోలేదు, భీష్ముడు చేసుకోలేదు, నా బ్రతుకు ఏమిటండి. విచిత్ర వీర్యుడు పెళ్లి చేసుకుంటే నీకు సమ్మతమేనా అన్నాడు. సమ్మతమే. అయితే నీ సమస్యకి పరిష్కారం నేను చూపిస్తాను, నా శిష్యుడు నా మాట కాదన్నాడు. కాదన్నాడో వాడి కుత్తుక కోసేస్తాను, నాతో నిలబడలేడు యుద్ధంలో.
కాబట్టి బయలుదేరి నాతో అన్నాడు. గబగబా బయలుదేరాడు. హస్తినాపురానికి వచ్చి భీష్ముడికి కబురు చేశాడు, గురువుగారు వచ్చారు రమ్మంటున్నారని. గబగబా పుష్పపాత్రలు అర్ఘ్యపాత్రలు అన్నీ పట్టుకున్నాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. గురువుగారి పాదాలు కడిగాడు, అర్ఘ్యం ఇచ్చాడు, పూజ చేశాడు, అన్నీ చేశాడు. గురువే. పరమ సంతోషాన్ని పొందాడు శిష్యుణ్ణి చూసి. లేచాడు, భీష్ముణ్ణి కౌగలించుకున్నాడు, ఆశీర్వచనం చేశాడు. కూర్చోబెట్టి, నాయనా తప్పురా, ఈ పిల్లని తీసుకొచ్చావుట, తమ్ముడికి ఇచ్చి పెళ్లి చెయ్యి అన్నాడు. అయ్యా మీరు గురువుగారే కావచ్చు కానీ ధర్మం చెప్పాలి కానీ అధర్మం చెప్పకూడదు కదా. ఈమె మనసు సాళ్వుడి దగ్గర ఉందని ఈమెయే చెప్పింది. సాళ్వుడు ఇప్పుడు చేసుకోనంటే నేనేం చేస్తాను? ఈ పిల్ల ఆ విషయం స్వయంవర సమయంలో నాకు చెప్పలేదు. చెప్పనప్పుడు నేను ఈమెని తీసుకొచ్చాను. అప్పుడే చెప్తే అప్పుడే వదిలేసి వచ్చేవాడిని. కాబట్టి నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసే సమస్య రాదు. అలా చెయ్యను. అన్నగారిగా ఉండి అధర్మంతో కూడిన పని చెయ్యను. చెయ్యమని మీరు నన్ను నిగ్రహించకూడదన్నాడు. అంటే నువ్వు గురువుకే ధర్మం చెప్తావా? ఇలా అయితే నాతో యుద్ధం చేయవలసి ఉంటుందన్నాడు. అధర్మపు పని చేశాను అనిపించుకోవడం కన్నా గురువుగారితో యుద్ధం చేసి ప్రాణం పోగొట్టుకున్నానో గురువుగారిని నిగ్రహించానా మీకు గౌరవం, పోయానా ధర్మానికి పోయానని నాకు గౌరవం. కాబట్టి యుద్ధమే చేస్తానన్నాడు. భీష్ముడు పోడు, స్వచ్ఛంద మరణం వరం. ఇద్దరికి యుద్ధం ప్రారంభమైంది. ఎన్నాళ్ళు జరిగింది అనుకుంటున్నారు? మహాభారతం భీష్మ పర్వంలోంచి చెప్తున్నాను నేను. ఇప్పుడు అవన్నీ ఇన్ని పర్వాలు, ఇన్ని పురాణాల నుంచి నేను పద్యాలన్నీ మొదలు ఎప్పటికవుతుంది, అందులో వదిలిపెట్టేశాను ఇవాళ. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఎన్ని రోజులు జరిగిందో ఒకళ్ళనొకళ్ళు తుత్తునీయల కింద కొట్టేసుకున్నారు. ఒకానొక రోజునైతే భీష్మాచార్యుల వారి గుండెలో దిగబడిన బాణానికి భీష్ముడు రథంలో పడిపోయాడు. సారథిని చంపేశాడు పరశురాముడు. ఇక తర్వాత భీష్ముడు పడిపోవాలి. ఎంత స్వచ్ఛంద మరణం ఉన్నా ఇక లేవకుండా కొట్టేస్తాడు. వెంటనే అకస్మాత్తుగా 7 బ్రాహ్మణులు వచ్చి ఆ రథం యొక్క కొయ్య మీద, అటు ఇటు ఉండేటటువంటి ఆ కొయ్య మీద కూర్చుని, గంగాదేవి తెల్లటి బట్టలు కట్టుకుని వచ్చి కూర్చుని రథాన్ని నడిపించి ఆకాశ మార్గంలో తప్పించేశారు. తప్పించేసి ఈ 7 బ్రాహ్మణులు ఈయన్ని ఒక ఇంట్లో దింపారు. భీష్మాచార్యుల వారు రాత్రి పడుకున్నారు. ఎవరో 7 బ్రాహ్మణులు రథాన్ని తీసుకొచ్చారు. నా తల్లి గంగాదేవిని గుర్తుపట్టాను, భీష్ముడిని పూజించడానికి వెళ్ళినప్పుడు కనపడింది, ఆశీర్వచనం తీసుకున్నాడు. సత్యవతీదేవి ఆశీర్వచనం కూడా. ఆమె నా తల్లి గంగమ్మ. ఈ 7 బ్రాహ్మణులు ఎవరు అని ఆలోచిస్తూ పడుకున్నాడు. ఆ రాత్రి వాళ్ళు కలలోకి వచ్చి, మేమెవరో నీకు తెలుస్తుందిలే, నీకు ఒక అస్త్రాన్ని ఉపదేశం చేస్తున్నాను, దీని పేరు మోహనాస్త్రం. ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తే నీ గురువు పరశురాముడు పడిపోతాడు. ఎంత పరశురాముడైనా శరీరం విడిచిపెట్టేయవలసిందే. ఈ అస్త్రాన్ని రేపు ప్రయోగించమన్నారు. తప్పకుండా ప్రయోగిస్తానని దాన్ని, ఆ అస్త్రాన్ని ప్రయోగము ఉపసంహారము కూడా మంత్రంతో తీసుకున్నాడు. మరునాడు ఉదయం అనుమానం వచ్చింది, ఎవరు ఆ 7 బ్రాహ్మణులు అని. వాళ్ళు చెప్పలేరు. వాళ్ళు అష్టవసువులు. అష్టవసువుల్లో భీష్ముడు మొదటి వసువు. మిగిలిన 7 బ్రాహ్మణ రూపంలో వచ్చారు. భీష్ముడికి ఆపద కలుగుతోందని మరునాడు యుద్ధానికి వెళ్ళాడు. మళ్లీ సారథిని చంపేశాడు పరశురాముడు. భీష్ముడు యుద్ధం అంటే ఎలా ఉంటుందంటే, తన చేత్తో పగ్గాలు పట్టుకుని గుర్రాల్ని తోలుతూ, ఒక పక్క ధనస్సు పట్టుకుని ఈ పగ్గాలు వదులుతూ ధనస్సు పట్టుకుంటూ పరశురాముడిని కొట్టాడు. పరశురాముడు కొన్ని వేల బాణాలు ప్రయోగించాడు. ఇన్ని వేల బాణాలని ఒంటి చేత్తో ధనస్సు పట్టుకుని పగ్గాలు పట్టుకుని రథం తోలుతూ, పగ్గాలు వదులుతూ, బాణాలు వేస్తూ తుత్తునియలు చేసి చిట్ట చివర ఇక పరశురాముడిని కొట్టేయడానికి మోహనాస్త్రం తీశాడు. తీయగానే నారదుడు పరిగెత్తుకొచ్చాడు. అయ్యో అయ్యో అయ్యో, గురువుని చంపేశావన్న అపఖ్యాతి వస్తుందయ్యా నీకు. మహాతేజోంశ సంభవుడు, శివకేశవుల తేజస్సున్నవాడు, ఆవేశావతారం, గురువుని చంపేస్తావా? మోహనావతారం వేసి చంపద్దన్నాడు. అప్పుడు ఆ 7 బ్రాహ్మణ రూపంలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఆగమని, గంగమ్మ వచ్చి పరశురాముడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా వాడి దగ్గర మోహనాస్త్రం ఉంది, వసువులు ఇచ్చారు, అది ప్రయోగించి ఉంటే మీరు పడిపోయి ఉండేవారు. గురువు అన్న గౌరవం చేత నా కొడుకు ప్రయోగించలేదు. వాడు పెంకితనంతో మీ మాట కాదనలేదు, ధర్మానికి కాదన్నాడు. గురువైన మీరే వాడిని నిగ్రహిస్తే వాడికి దిక్కెక్కడ ఉంటుంది? కాబట్టి మీ శిష్యుణ్ణి ఆశీర్వదించండి అంది. గంగమ్మ మధ్యవర్తిత్వానికి పరశురాముడు రథం దగ్గరికి వచ్చి భీష్మాచార్యుల వారిని దింపి కౌగలించుకుని, నాయనా ఎంత ధర్మానికి నిలబడ్డావురా, నువ్వు మోహనాస్త్రం ఉంది కాబట్టి నేను పడిపోదును, కాబట్టి నీ చేతిలో ఓడిపోయానని, పుత్రాది చేత్పరాజయం, నా శిష్యుడితో చేతిలో ఓడిపోయిన సత్కారాన్ని పొందాను నేను. నిన్ను చంపగలిగిన వాడు ఒక్కడే, నరనారాయణులలో ఒకడైనటువంటి కృష్ణుడి పక్కనున్న అర్జునుడే భవిష్యత్తులో పడగొడతాడు తప్ప అన్యులకు సాధ్యం కాదని
భీష్ముడి దగ్గర తన యొక్క యుద్ధ ఓటమిని అంగీకరించి తిరిగి వెళ్ళిపోతూ అంబవంక చూసి, నేను చెయ్యగలిగినంత చేశాను, ఇక నేను చేయగలిగిన ఉపకారం లేదు, నువ్వు చేసేది నువ్వు చేసుకో అన్నాడు. ఈ జన్మలో సాధించలేని దాన్ని వచ్చే జన్మలో సాధిస్తానని. ఆ తర్వాత మళ్ళీ పెద్ద తపస్సు చేసింది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించింది, పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు, మగపిల్లవాడుగా పుట్టింది, ఆడపిల్లగా మారింది, శిఖండి అయింది. అర్జునుడి రథానికి ముందు నించుంది, మగాడిగా పుట్టి ఆడదైంది కాబట్టి ఆమెను చూస్తే బాణం వేయినన్నాడు. ధనస్సు బాణాలు కిందకి దింపేశాడు, ఒళ్ళంతా బాణాలు కొట్టేశారు. కొట్టేస్తే భీష్మాచార్యుల వారు కింద పడిపోయారు రథంలోంచి. అది వేరు మాట, అదంతా భీష్మపర్వమే. కాబట్టి భీష్మాచార్యుల వారికి కూడా సమస్తమైనటువంటి విలువిద్యని ఇచ్చినటువంటి మహానుభావుడు పరశురాముడే. ఇచ్చి భీష్ముడి చేతిలో ఓడిపోయాడు. ఇటువంటి పరశురాముడు రామాయణ కాలం దగ్గరికి వచ్చేటప్పటికీ రామచంద్రమూర్తి సీతమ్మ తల్లిని కళ్యాణం చేసుకుని వెళ్ళిపోతుంటే ఎదురొచ్చి చేతిలో విష్ణు చాపం పట్టుకుని వచ్చాడు. దశరథం ఎంత అంటే సమయం లేక నేను తగ్గించేస్తున్నాను. నిజంగా ఆయన వస్తుంటే పరశురాముడు వశిష్ఠాది మహర్షులు చూశారు. రామచంద్రమూర్తి యొక్క సైన్యం అంటే దశరథ మహారాజు గారి సైన్యం అంతా స్పృహ తప్పిపోయింది. పరశురాముడు వస్తుంటే ఎందుకో తెలుసా అండి, పరశురాముణ్ణి చూసి కాదు, ఆయన వస్తుంటే అంత ధూళి రేగుతుంది. ఆయన తపశ్శక్తి అటువంటిది, ఆ తేజస్సు అటువంటిది. ఆ ధూళికి ఆయన వెలుతురికి చూసి పడిపోయారు వాళ్ళు. ఆయన నిజంగా వచ్చి నించున్నాడు జటామండలంతో, శివుళ్ళ. ఆ వాల్మీకి మహర్షి అయితే త్రిపురాసుర సంహారం చేసిన పరమశివుళ్ళ ఉన్నాడని ఉపమానం వేశారు. నిలబడితే దశరథ మహారాజు గారు భయపడిపోయి, ఇంతమంది క్షత్రియుల్ని చంపేశావు, ఇంద్రుడి దగ్గర ప్రతిజ్ఞ చేసి మానేశావని విన్నాను, ముక్కు పచ్చలారని వాడు లేక పుట్టాడు, పుత్రకామేష్టి చేశాను, పెళ్లి చేసుకుని ఎడుతుంటే చంపేస్తావా ఏమి అని పాపం బతిమాలుతున్నాడు. రాముడు తండ్రి ఉండగా ఎక్కువ మాట్లాడ్డు. ఏమిరా పిల్లవాడా అన్నాడు. దశరథుడిని విడిచిపెట్టి రాముడి వంక తిరిగి, శివధనస్సుని భంగం చేశావుట, ఏది విష్ణు శాపాన్ని అందుకో చూద్దాం అని తన తాతగారైనటువంటి రుచీకుడి దగ్గర విష్ణువు పెట్టినటువంటి ధనస్సుని ఇప్పుడు తీసుకొచ్చాడు. తన తండ్రి జమదగ్ని దగ్గర ఉన్నది తనకి ఇచ్చాడని చెప్పి పట్టుకొచ్చి ఏది శివధనస్సుని ఎక్కువ పెట్టిన వాడివి విష్ణు ధనస్సు కూడా ఎక్కువ పెట్టన్నాడు. ఆయన వెంటనే విష్ణు చాపాన్ని అందుకున్నారు. బాణాన్ని సంధించు అన్నాడు. బాణాన్ని ఎక్కుపెట్టి రామచంద్రమూర్తి అన్నారు, తండ్రి కోసమని చెప్పి అంతమందిని చంపావు కాబట్టి తండ్రి యొక్క రుణాన్ని తీర్చుకున్నావు, చాలా గొప్పవాడివి. కానీ నేనెవరో కూడా తెలుసుకోవాలనుకున్నావు, ఇది విష్ణు చాపం, దీనికి బాణాన్ని సంధించాను కాబట్టి ఈ బాణాన్ని నేను విడిచిపెట్టేయవలసిందే, దీన్ని ఉపసంహారం చేయడం కుదరదు. కాబట్టి ఇప్పుడు ఈ బాణం వేసి నువ్వు సంపాదించుకున్న అక్షయ లోకాల్ని పడగొట్టైనా, అక్షయ పుణ్యాల్ని పడగొట్టైనా, నీ గమన శక్తిని పడగొట్టైనా కాళ్ల మీద బాణం వేస్తానిక నడవలేవు, రెండిటిలో ఏది కావాలో కోరుకోవాలి అనేటప్పటికీ చూశాడు పరశురాముడు. అర్థమైంది. కృష్ణ భగవానుడప్పుడు అగస్త్య మహర్షి ఆశ్రమంలో కృష్ణ మంత్రాన్ని ఉపదేశం పొందితే ఆవేశించి చెప్పాడు కదా, భవిష్యత్తులో విష్ణు చాపాన్ని ఎవరు పట్టుకుంటారో అప్పుడు నీ ఆవేశాలన్నీ తొలగిపోతాయి, పర్వతం మీద తపస్సు చేస్తావు ఇంకన్నాడు. అర్థమైంది, ఓ విష్ణు అవతారం రామచంద్రమూర్తి వచ్చారు ధర్మాన్ని నిలబెట్టడానికి, ఇక నా అవసరం లేదు ఈ లోకానికి అనుకున్నాడు. అనుకుని, రామ నా పాదములను కొట్టేస్తే నేను ఈ భూమిని కశ్యప ప్రజాపతికి దానం చేశాను, గమనశక్తి పోతే రాత్రి అయితే నేను ఈ భూమి మీద ఉండకూడదు, వెళ్ళిపోవాలి మహేంద్రగిరి మీదకి, అందుకని నా గమనశక్తిని కొట్టకు, నేను సంపాదించుకున్న అక్షయ పుణ్యాల్ని కొట్టేసేయమన్నాడు. అంటే విష్ణు చాపంలోంచి బాణం విడిచిపెడితే పరశురాముడు తపస్సు చేసి సంపాదించుకున్న అనంతమైన పుణ్యాలన్నీ కూడా కాలిపోయాయి. కాలిపోతే తేజస్సు అంతా క్షీణించిపోయి బరువుగా అడుగులు వేస్తూ మహేంద్ర పర్వతం మీద గడిపోయాడు విష్ణు చాపాన్ని వదిలిపెట్టేసి. వెళ్ళిపోతే పితృదేవతలందరూ కనపడ్డారు. కనపడి, ఒరే మా కోసమని కార్తవీర్యార్జునుడు వచ్చి జమదగ్నిని చంపాడని కోపగించి 21 మాటలు క్షత్రియుల్ని చంపావు, అటువంటి నువ్వు ఇలా అయిపోతే మాకు చాలా బాధగా ఉందిరా, అందుకని నువ్వు ఇలా ఉండడానికి వీల్లేదు. ఇదిగో ఈ దక్షిణ దేశంలోనే ఫలానా ప్రదేశంలో వధూసరా అనబడేటటువంటి నది ఉంది. బ్రహ్మపురాణంలోంచి చెప్తున్నాను మళ్ళీ. వధూసరా అనేటటువంటి నదిలో నువ్వు స్నానం చేస్తే నువ్వు పోగొట్టుకున్నటువంటి అక్షయ పుణ్యాలు ఏ ఉన్నాయో విష్ణు చాపంలోంచి విడిచిపెట్టిన బాణం వల్ల ఆ పుణ్యాలన్నీ మళ్ళీ నీకు దక్కుతాయి, కాబట్టి వెళ్ళి స్నానం చేయమన్నారు.
మరునాడు బయలుదేరి వధూసరా నది ఎందు స్నానం చేశాడు. స్నానం చేస్తే మళ్ళీ విపరీతమైనటువంటి తేజస్సు పుణ్యములు పొంది ఇక లోకానికి నా అవసరం లేదని చిరంజీవి అయి ఆనాటి నుండి మహేంద్ర పర్వతం మీద కూర్చుని తపస్సు చేస్తూ గుహలలో ఉంటాడు. ఆయన మాత్రం ఇప్పటికీ అకృతవ్రణుడు మాత్రం ఆయన కోసం ఎదురు చూస్తూ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. ప్రతి మాసంలో చతుర్దశి తిథి నాడు మాత్రం ఆ మహేంద్ర పర్వతం మీద ఉన్న గుహలోకి వచ్చి దర్శనమిస్తూ ఉంటాడు.